Hi friends, how are you? Welcome back and again. So, Mano, a series of program we are doing 8th class state syllabus physics. Okay, na? So, we have successfully completed 2 chapters and force, pressure, first chapter, alage second the friction start chesam. Adi kuda complete ayipindi. Now we are entering into the third chapter. Okay, na? We are entering into the third chapter, that is chemical effects of current. Okay, na? సో ఈ చాప్టర్ కూడా మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేద్దామండి. ఫోర్స్ అండ్ ప్రెజర్ అయిపోయింది, తర్వాత ఫ్రిక్షన్ అయింది. నౌ వి ఎంటరింగ్ ఇంటూ కెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ప్లీజ్. ఓకేనా, రైట్. సో దిస్ ఈజ్ అవర్ థర్డ్ వన్, కెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రిక్ కరెంట్. ఓకేనా, ఎలక్ట్రికల్ కరెంట్ ఆర్ ఎలక్ట్రిక్ కరెంట్. ఓకేనా, సో ఇదండి. సో వీఆర్ గోయింగ్ అకార్డింగ్ టు అవర్ సిలబస్ అండి. మన సిలబస్ ప్రకారం మనం వెళ్దాం. హెడ్డింగ్ నోట్ చేసుకోండి ప్లీజ్, హెడ్డింగ్ నోట్ చేయండి. రైట్, ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డెఫినేషన్ చూడండి, హెడ్డింగ్లో ఉంది కెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. చూడండి హెడ్డింగ్లోని కెమికల్ ఎఫెక్ట్స్ అంటే ఒక ఎలక్ట్రిక్ కరెంట్ వెన్ యూఆర్ పాసింగ్ త్రూ ఎనీ ఐటమ్ దేర్ ఆర్ సమ్ కెమికల్ చేంజెస్ అక్కరింగ్. There are some chemical changes. That thing is called as chemical effects. అర్థమవుతుందా? అంటే ఎలక్ట్రిక్ కరెంట్ మనం పాస్ చేస్తున్నప్పుడు దాంట్లో కెమికల్ చేంజ్ జరుగుతుంది. దట్ ఈస్ ద మెయిన్ చాప్టర్ అనమాట. ఓకేనా, సో కెమికల్ ఎఫెక్ట్స్. సో డీటెయిల్లోకి వెళ్దామండి. సో టు బిగిన్ విత్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు నో వాట్ ఆర్ గుడ్ కండక్టర్స్. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు నో వాట్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. And what are bad conductors or poor conductors? Are you following? So first, good conductors. Good conductors are those who conduct electricity and heat. So దీనికి మన ఎగ్జాంపుల్ తీసుకున్నట్టుగైతే, if you take all metals like copper, steel, iron, aluminium, etc. Okay na? So all these are very good conductors of heat and electricity. All metals, iron, copper, steel, etc. Aluminum of course. Now bad conductors and very weak. For example, wood and dry wood. For example, dry wood, plastic, rubber. Okay na, plastic, rubber. తర్వాత ఇంకా distilled water. అంటే ప్యూర్ వాటర్ అండి. డిస్టిల్ అంటే మనం తాగిన నీళ్ళు కాదు, ఇంజెక్షన్స్కి వాడతాం కదా, ఇంజెక్షన్స్కి ఆ డిస్టిల్డ్ వాటర్ అన్నమాట, ప్యూర్ వాటర్. దట్ ఈస్ ఆల్సో బ్యాడ్ కండక్టర్. వీఆర్ యూజింగ్ ఫర్ ఇంజెక్షన్స్. దట్ ఈస్ ఆల్సో బ్యాడ్ కండక్టర్. డిస్టిల్డ్ వాటర్ యూజ్డ్ ఫర్ ఇంజెక్షన్స్. డాక్టర్స్ విల్ బి యూజింగ్ దిస్. ఓకేనా, సో దీస్ ఆర్ వెరీ బ్యాడ్ కండక్టర్స్ ఆర్ పూర్ కండక్టర్స్. ఎలక్ట్రిసిటీ కెనాట్ పాస్ త్రూ దీస్ థింగ్స్ like plastic, rubber and pure water, that is distilled water used for injections. And all metals, okay na, iron, copper, steel, aluminum, force, etc. are very good conductors. This is first మనం తెలుసుకుందాం. Now after knowing this, in our chapter we are having so many activities అండి. ఓకే నా, చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. అందులో మనం మొదటి యాక్టివిటీస్ ఉంది, నోట్ చేశారా? రబ్ చేస్తున్నానా? రైట్ అండి, ఎక్సలెంట్. మనకి సిలబస్లో ఎలా ఉన్నాయో అలాగే మనం వెళ్దామండి. ఓకేనా, వీఆర్ గోయింగ్ అకార్డింగ్ టు ద సిలబస్ ప్లీజ్. ఓకేనా, వీఆర్ గోయింగ్ అకార్డింగ్ టు ద సిలబస్. మీరు మీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసుకోండి అందరూని, మీ సిలబస్. ఓకేనా, 8th క్లాస్ స్టేట్ సిలబస్ బుక్ ఇది కూడా చూడండి, ఓపెన్ చేశారా? సో ఇందులో మీరు ఫస్ట్ యాక్టివిటీ చూడండి, ఇక్కడ ఏం చేశాడు, గుడ్ కండక్టర్కి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. చూడండి, గుడ్ కండక్టర్కి చిన్న ఎక్స్పెరిమెంట్. గుడ్ కండక్టర్, for good conductor, small experiment. ఏం చేశాడు వాడు, ఒక టెస్ట్ తీసుకున్నాడు. See here, he has taken one tester. ఓకేనా, ఓకే, ఇక్కడ ఒక బ్యాటరీ తీసుకున్నాడు, సెల్. He has taken one battery. So here one wire, he has connected one wire here, copper wire, and one more wire is connected here. Okay na? తర్వాత అక్కడి నుంచి ఓకేనా
is connected to, sorry, one wire is connected to one bulb. Okay, now one bulb. And here one more wire to here. This is the connection. So like this, in this fashion is connected. Okay, now this is the connection. This is copper wire. Conducting wire. Wire vaadtam kada connections lo aa wire anamata. So this is one bulb here. Small bulb, and this is a tester. Okay, na? So this wire deeniki ee end ko pettadu, ee end okati, and this is battery. Cell or battery. Okay, na? So this is the first experiment. Now in this case, if you observe, the bulb will be glowing. Bulb will be glowing. Bulb వెలుగుతుంది. ఒకవేళ వెలగట్లేదంటే మళ్ళీ కనెక్షన్ చెక్ చేసుకోవాలి. చూడండి, ఏమైనా లూజ్ కనెక్షన్ ఉందా, కనెక్షన్ సరిగ్గా పెట్టలేదా అని చెక్ చేసుకోవాలి. సో ఇన్ దిస్ కేస్ ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ, బల్బ్ వెలుగుతుంది. బల్బ్ ఈస్ గ్లోయింగ్. దిస్ ఇస్ ఎ టెస్టర్. దిస్ ఇస్ ఎ టెస్టర్ ప్లీజ్. ఓకేనా? దిస్ ఇస్ ఎ బ్యాటరీ, సెల్ ఆర్ బ్యాటరీ, బల్బ్, అండ్ దీస్ ఆర్ ద వైర్ కనెక్షన్స్. ఓకేనా? సో ఇన్ దిస్ కేస్ ఇఫ్ యూ అబ్జర్వ్, ఇట్ ఈస్ ఎ గుడ్ కండక్టర్. సో ఇట్ ఈస్ గ్లోయింగ్. నెక్స్ట్ ఇదే ఎక్స్పెరిమెంట్ ఇంకో విధంగా చేద్దాం. సేమ్ ఎక్స్పెరిమెంట్ విల్ పెర్ఫార్మ్ ఇన్ డిఫరెంట్ మెథడ్. సేమ్ టెస్టర్. Okay, na? Now the wires will be connected here, not here. Same battery. Okay, na? One wire to the bulb. Okay, na? This is the bulb. So another wire. Now what I will do is, I will connect one wire to here. Okay, na? And another wire here, followed by battery. Not here. Now you can observe in this case, same thing. This is malli tester. This is malli bulb. Already written. And again, this is cell or battery. This is experiment 2. Now in this case, if you observe, the bulb is not glowing. That means it is a bad conductor. This area is a bad conductor. ఇందాక మీరు ఇక్కడ కనెక్ట్ చేశారు. సో దిస్ ఇస్ ఎ గుడ్ కండక్టర్. దిస్ పార్ట్ ఇక్కడ కనెక్ట్ చేశారు కాబట్టి బల్బ్ గ్లో అయింది. ఓకేనా? బ్యాటరీ ద్వారా కరెంట్ ఫ్లో అయింది. ఇక్కడ కనెక్ట్ చేశారు కాబట్టి గుడ్ కండక్టర్. నౌ ద వైర్స్ ఆర్ కనెక్టెడ్ ఆన్ ది టాప్ పోర్షన్ ఆఫ్ ద టెస్టర్. సో బల్బ్ ఈస్ not glowing. So with this, it is very practically proved that it is a bad conductor. This area is a bad conductor. This area is a good conductor of the tester. So it is made up of some plastic. Some coating is there, or some insulation is there. So because some insulation is there on this part, current is not passing here. Even though you are connecting wire here, copper wire, followed by battery and bulb. Bulb is not glowing. Bulb is not glowing. So with this, it is clear from this experiment, this is a good conductor of heat and electricity. This is a poor or bad conductor because the wire is connected on the insulated part. Okay? So like this you can do the experiment 1. అర్థమవుతుందా మీకు? చేర్పియొచ్చా? నోట్ చేయండి. We'll go to the next one. Okay. Excellent అండి. So after this experiment, we'll go to the next item. Right అండి. So like this you can test whether the conducts electricity or not. Now next item, what are electrolytes? అంటే in other words, does liquid conduct electricity? Does liquid or liquids conducts electricity? ఇది మన క్వశ్చన్ అండి. ఇక్కడ లిక్విడ్స్కి వచ్చినప్పుడు దీన్నే మనం ఎలక్ట్రోలైట్స్ అంటాం.
అంటే లిక్విడ్ కండక్టర్, సాలిడ్ కండక్టర్ తెలుసు మనం, మెటల్స్, అల్యూమినియం, కాపర్, స్టీల్, ఇవన్నీ సాలిడ్ కండక్టర్స్, ఆల్ మెటల్స్. కానీ లిక్విడ్స్లో కూడా ఏంటంటే దానికి ఒక పేరు ఉంది, టెక్నికల్ నేమ్. లిక్విడ్స్, electrolytes are called as liquid conductors. Please make a note. Best example, zinc sulfate, copper sulfate. Okay na? Zinc sulfate ఒకటి, zinc sulfate solution or solvent, ఇది ఒక లిక్విడ్ కండక్టర్, బెస్ట్ లిక్విడ్ కండక్టర్. అలాగే కాపర్ సల్ఫేట్ సొల్యూషన్, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్, దీస్ ఆర్ ద బెస్ట్ ఎలక్ట్రోలైట్స్, లిక్విడ్ కండక్టర్స్. ఇవి కాకుండా నార్మల్గా సాల్ట్ సొల్యూషన్, sodium chloride, NaCl, and also you can take one more also, okay, example vinegar, okay na, or lime juice or vinegar, lime juice లేదా vinegar. So these are also liquid conductors. Either you can use NaCl, salt solution, or lime juice, best example for liquid conductors, లేదా vinegar. లేదా కెమికల్ గా చూసుకున్నట్టుగైతే అకార్డింగ్ టు కెమిస్ట్రీ, ZnSO4 జింక్ సల్ఫేట్ సొల్యూషన్, లేదా CuSO4 కాపర్ సల్ఫేట్ సొల్యూషన్, వీటినే మనం లిక్విడ్ కండక్టర్స్ అంటాం. బై యూజింగ్ దీస్ సొల్యూషన్స్ యూ కెన్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. ఓకేనా, నోట్ చేయండి, విల్ డూ సమ్ ఎక్స్పెరిమెంట్స్. సో అవండి మెయిన్ ఎలక్ట్రోలైట్స్ అంటే అవన్నమాట. లిక్విడ్ కండక్టర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రోలైట్స్. దానికోసం కూడా మనం కొన్ని ఇప్పుడు ఒక ప్రాసెస్ చేస్తాం, యాక్టివిటీస్. నోట్ చేయండి. ఐ గో టు ద నెక్స్ట్ ఐటమ్. క్లియర్? రైట్ అండి. సో సింపుల్గా చెప్పాలంటే సాల్ట్ సొల్యూషన్, వైనగర్ లేదా లైమ్ జ్యూస్. నౌ లెట్ us డూ ఫర్ లిక్విడ్ కండక్టర్ ఎక్స్పెరిమెంట్స్ కొన్ని చేద్దాం మనం. దానికి యాక్టివిటీ 4, మీ పుస్తకం ఓపెన్ చేయండి. యాక్టివిటీ 4.1, ఓపెన్ యువర్ బుక్స్ ప్లీజ్, స్టేట్ సిలబస్. ఓపెన్ చేస్తారా? ఓపెన్ చేస్తే మీకు చూడండి యాక్టివిటీ 4.1. ఈ 4.1లో వాడు ఏమన్నాడు చూడండి. చూడండి, ముందు డయాగ్రామ్ వేస్తాను మీకు. దిస్ ఇస్ ఎ బ్యాటరీ, పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్. ఇక్కడ ఒక చిన్న బల్బు కనెక్ట్ చేశాడండి, బల్బ్. దిస్ ఇస్ ద కాపర్ వైర్. Okay, these are the two ends of the copper wire. This is the other end connected to the other end of the battery. These are copper wires. Battery, positive terminal, negative bulb. These are the free ends for testing. It acts as a tester. So వీడు ఏం చేశాడు, ఒక చిన్న ప్లాస్టిక్ టబ్ తీసుకున్నాడు, వేస్ట్ టబ్. ఈ టూ ఎండ్స్ ఒక డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయమన్నాడండి, around say 1 centimeter ఇది distance apart. Okay na? Distance between the two free ends of that wire should be 1 centimeter. Please make a note, those two wires are not touching each other. సో ఆ విధంగా మెయింటైన్ చేయమన్నాడు. ఈ లోపల వాడు ఏం చేశాడంటే ఈ టబ్లో, ఈ ప్లాస్టిక్ దాంట్లో సాల్ట్ సొల్యూషన్ తీసుకున్నాడు. ఓకేనా? he has taken సాల్ట్ సొల్యూషన్. ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం మనం, అర్థమవుతున్న పాయింట్. ఐదర్ లెమన్ జ్యూస్, ఓకేనా, లేదా వైనగర్. ఇదిగోండి, ఐదర్ యూ కెన్ టేక్, బికాస్ దీస్ ఆర్ లిక్విడ్ కండక్టర్స్, ఐదర్ లైమ్ జ్యూస్ లేదా వైనగర్. ఓకే, వినగర్, VINE వినగర్, VINEGAR. స్పెల్లింగ్ కూడా రాసుకోండి క్లియర్గా, VINEGAR. Either you can take lime juice, okay, or vinegar. అదవుతుందా? సో బికాస్ దీస్ టూ ఆర్ వెరీ గుడ్ లిక్విడ్ కండక్టర్స్, ఎలక్ట్రోలైట్స్ పనిచేస్తాయి. సో ఇది ఒక వేస్ట్ టబ్ అండి, క్యాప్, ప్లాస్టిక్ క్యాప్ లేదా టబ్. ఈ టబ్ లోపల ఇది మనం తీసుకున్న లైమ్ జ్యూస్ కానీ లేదా వినెగర్. ఈ రెండు ఫ్రీ ఎండ్స్ ఆఫ్ ద కాపర్ వైర్ అనమాట. ఓకేనా? ఈ రెండింటిలో మన డిస్టెన్స్ యూ హావ్ టు మెయింటైన్ అరౌండ్ 1 centimeter. You are connected by series with a battery and a bulb.
ఓకేనా. Now you will be performing an experiment for whether the liquid is conducting electricity or not. Okay na? Now you can check it. Okay na? So that is the activity number 1 andi. That is activity number 1. Clear now? So చూసుకోండి, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. The distance between the two ends should be around 1 centimeter apart. Okay na? So రెండు టచ్ అవ్వకుండా చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, రైట్. ఎందుకంటే ఒకళ్ళు టచ్ అయింది అనుకోండి, మనకి బ్యాటరీ పాడైపోయే అవకాశం ఉంటుంది. ఇఫ్ దే బోత్ టచ్ టుగెదర్, ఓకేనా, బ్యాటరీ పాడైపోయే అవకాశం ఉంటుంది. సో ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అబ్జర్వ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సీ ఎనీథింగ్ హెస్ హ్యాపెన్, వెదర్ ద బల్బ్ ఈస్ గ్లోయింగ్ ఆర్ నాట్. చూడండి, ఒకవేళ బల్బ్ గ్లో అయితే నోట్ చేసుకోండి టేబుల్లోని. గ్లో అవ్వకపోయినా ఎందుకు గ్లో అవ్వలేదు, వై ద బల్బ్ ఈస్ నాట్ గ్లోయింగ్, వాట్ ఈస్ ద థింగ్, కనెక్షన్ బాగాలేదా, లూజ్ కనెక్షన్సా, లేదా బ్యాటరీ ఈజ్ నాట్ వర్కింగా. ఓకేనా. సో ఆల్ దీస్ థింగ్స్ యూ హావ్ టు చెక్ ఇట్ ప్రాక్టికల్లీ. If the bulb is glowing, note down please. Okay, clear? So that is the first experiment andi with the lime juice or vinegar, please. Clear? Adandi next thing, next mari ide experiment we will be performing with another one again now. Okay? Right. Now you can see here, same experiment I will perform with a different item now. Okay na? Idi note chesaru kada. సో ఎక్స్పెరిమెంట్ ఇలా చేసి బల్బ్ గ్లో అవుతుందో లేదో చెక్ చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గ్లోయింగ్, చెక్ ద సర్క్యూట్, కనెక్షన్ కరెక్ట్గా ఉందా లేదా, బ్యాటరీ కరెక్ట్గా ఉందా లేదా. ఓకేనా, రైట్ అండి. నౌ ఐ విల్ గో టు నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ అండి. దట్ ఈజ్ యాక్టివిటీ 4.3. ఇవన్నీ రిపీటెడ్ ఎక్స్పెరిమెంట్స్ అండి. ఇవన్నీ మీకు ఉన్నాయి, ఎందుకంటే మీ సిలబస్లో చెప్పేస్తున్నాను. రైట్. Same experiment I will perform with a different way again. Next activity. ఇవన్నీ ఎందుకోసం చేస్తున్నాం మనము అంటే, we are performing the experiments with liquid conductors like lime juice or vinegar. ఓకేనా, అంటే లిక్విడ్స్ కూడా ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందా లేదనేది we are doing practical experiments. ఎలక్ట్రోలైట్స్. ఇంకోటి ఉందండి మీకు, అదేంటంటే పాపం 4.3 యాక్టివిటీ, మరొక ఎక్స్పెరిమెంట్ అండి. యాక్టివిటీ 4.3 ప్లీజ్. ఇది కూడా మరొక యాక్టివిటీ అండి. ఓకేనా. ఇదేంటంటే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ తెలుసుకోవడానికి కోసం. ఇదేంటిది, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్. ఇది ఎందుకోసం, టు నో ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్. అంటే ఎలక్ట్రిసిటీ పాస్ అవుతున్నప్పుడు మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఉంటుందా కూడా కనుక్కోవడానికి కోసం. దానికోసం మనకు కావాల్సింది ఏంటంటే ఐటమ్స్ చూడండి, రిక్వైర్డ్ ఐటమ్స్ ప్లీజ్. రిక్వైర్డ్ ఐటమ్స్ ఫర్ దిస్ ఎక్స్పెరిమెంట్. నెంబర్ 1, వేస్ట్ మ్యాచ్ బాక్స్ ట్రే. అంటే మ్యాచ్ బాక్స్ లోపల ట్రే ఉంటుంది కదా చిన్నది ఇలాగా, ఆ ట్రే అనమాట. వేస్ట్ మ్యాచ్ బాక్స్ ట్రే. ఓకేనా. కాపర్ వైర్, తర్వాత ఒక బ్యాటరీ, ఇవి మనకు కావాల్సిన థింగ్స్ ఈ ఎక్స్పెరిమెంట్ కోసం. ఓకేనా. అదే కాకుండా ఒక కాంపాస్, మ్యాగ్నెటిక్ కాంపాస్. అపార్ట్ ఫ్రమ్ దిస్, 1 మ్యాగ్నెటిక్ కాంపాస్ ప్లీజ్. సో ఈ ఐటమ్స్ అన్ని తీసుకొని నౌ అరేంజింగ్ దిస్ థింగ్. చూడండి, సో మ్యాచ్ బాక్స్ వేస్ట్ చేయబడ్డ కథలో కింద ట్రే తీసుకోండి. ఆ ట్రేకి ఇదిగోండి ఏ విధంగా ఉంటుంది ట్రే. ఈ ట్రేకి వైర్ చుట్టండి, కాపర్ వైర్ ఈ విధంగా చుట్టండి. ట్రే లోపల కాంపాస్ పెట్టండి. ట్రే లోపల కాంపాస్ పెట్టండి రిఫ్లెక్షన్ కోసం. ఈ ట్రే యొక్క వైర్ చుట్టారు కదా, ఒక ఎండ్ తీసుకెళ్ళి మనకి ఈ విధంగా కనెక్ట్ చేయండి. ఇది ఫ్రీ ఎండ్. ఈ మిగతా భాగం తీసుకెళ్ళి బ్యాటరీ కనెక్ట్ చేయండి. ఇది పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ, అండ్ ఇది ఫాలోడ్ బై అగైన్ ద రిమైనింగ్ పార్ట్. సో దోస్ 2 ఆర్ ఫ్రీ ఎండ్స్ అండి. ఇది బ్యాటరీ, దీస్ 2 ఆర్ యాక్టింగ్ యాజ్ ఎ టెస్టర్. ఇవి టెస్టింగ్ చేయడం కోసం. బోత్ ఆర్ ఫ్రీ ఎండ్స్. సో వైర్ చుట్టా మనం వేస్ట్ మ్యాచ్ బాక్స్ ట్రేకి, ఆ ట్రే లోపల కాంపాస్ పెట్టాం.
ఓకే, నౌ దీస్ ఆర్ ద టూ ఎండ్స్. ఫస్ట్ ఒకసారి రెండు ఇలా టచ్ చేయండి, చూడండి ఏమవుతుందో. డిఫ్లెక్షన్ వచ్చిందా లేదా చూడండి ఒకసారి. ఈ రెండు వైర్స్ ఇలా టచ్ చేయండి, జస్ట్ మూమెంట్ లైక్ దిస్. దీస్ టూ వైర్ జస్ట్ టచ్ ఇట్, బికాస్ ఆల్రెడీ బ్యాటరీ ఉంది కాబట్టి టచ్ చేసి చూడండి ఏమవుతుంది. డిఫ్లెక్షన్ అవుతుందో లేదో చెక్ చేయండి. ఓకేనా? డిఫ్లెక్షన్ అయితే అర్థం ఏంటి అంటే కరెంట్ పాస్ అవుతున్నప్పుడు మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయని తెలుసుకోవడానికి కోసం అనమాట. అర్థమైందా? సో ఈ విధంగా మనం మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ కూడా కనుక్కోవచ్చు. మీకు అర్థమవుతున్న పాయింట్. ఈ ఎక్స్పెరిమెంట్ దేనికి చేశాను? టు ఫైండ్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్. ఇందాక ఏం చేసాం? టు ఫైండ్ వెదర్ ద సొల్యూషన్ ఈజ్ లిక్విడ్ కండక్టర్ ఆర్ నాట్, ఎలక్ట్రోలైటా కాదా. ఏది? వైనగర్, లైమ్ జ్యూస్ ఇవన్నీ. సో ఒక వేస్ట్ ప్లాస్టిక్ టబ్లో అది తీసుకొని మనం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం 1 సెంటీమీటర్స్ అపార్ట్. తర్వాత కరెంట్ పాస్ అయినప్పుడు మనకి బల్బ్ గ్లో అవుతుందో లేదని తెలుస్తుంది. గ్లో అయితే గ్లో అయినట్టు, లేదా ఏదైనా తేడా ఉందనుకోండి, యూ హ్యావ్ టు అడ్జస్ట్ ద కనెక్షన్. అదవుతుందా? సో దీస్ ఆర్ సమ్ ఎక్స్పెరిమెంట్స్ వీఆర్ పెర్ఫార్మింగ్ టు నో వెదర్ ఎలక్ట్రోలైట్స్ ఆర్ వర్కింగ్ ఆర్ నాట్. ఇదేంటి? టు చెక్ ఇట్ ఇస్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ అనమాట. సో ఒకసారి జస్ట్ ఈ రెండు టచ్ చేయండి, రెండు వైర్స్. డిఫ్లెక్షన్ అయిందా? ఓకే, వెరీ గుడ్. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ కూడా ఉందని లెక్క అనమాట. అర్థమైందా? నౌ దిస్ థింగ్ విల్ పెర్ఫార్మ్ విత్ డిఫరెంట్ ఐటమ్స్. ఇదే విధంగా ఈ యాక్టివిటీ 4.3 ఏం చేస్తామంటే ఈ రెండు ఫ్రీ హ్యాండ్స్ని తీసుకెళ్లి రకరకాల ఐటమ్స్లో పెట్టి చూస్తాం. అంటే అప్పుడు డిఫ్లెక్షన్ అవుతుందా లేదు చూడండి. ఇక్కడ ఇచ్చాడు వాడు ఆల్రెడీ, మీకు యాక్టివిటీలో చెక్ చేసుకోండి. టేక్ అవుట్ ద ఎండ్స్ ఆఫ్ ద టెస్టర్ ఫ్రమ్ ద లెమన్ జ్యూస్. అంటే ఇక్కడ ఏం చేశాడు? ఫస్ట్ రెండు టచ్ చేసాం. రిపీట్ దిస్ ఎక్స్పెరిమెంట్ యూజింగ్ దిస్ టెస్టర్. డూ యూ ఫైండ్ ఎనీ డిఫ్లెక్షన్ ఇన్ ద కాంపాస్ నీడిల్ ద మూమెంట్ యూ డిప్ ద ఫ్రీ హ్యాండ్స్ ఆఫ్ ద టెస్ట్ ఇన్ లెమన్ జ్యూస్. ఓకేనా? ఈ రెండు తీసుకెళ్ళి లెమన్ జ్యూస్ ఎందుకంటే లెమన్ జ్యూస్ ఇస్ ఎ గుడ్ కండక్టర్, లిక్విడ్ కండక్టర్, ఎలక్ట్రోలైట్. సో లెమన్ జ్యూస్లో పెట్టండి. లెమన్ జ్యూస్ కండక్టర్ కాబట్టి ఇక్కడ ఏమన్నాడు వాడు చూడండి. ద మూమెంట్ యూ డిప్ ద ఫ్రీ ఎండ్స్ ఇన్ ద లెమన్ జ్యూస్. ఓకేనా? టేక్ అవుట్ ద ఎండ్స్ ఆఫ్ ద టెస్టర్ ఫ్రమ్ ద లెమన్ జ్యూస్. లెమన్ జ్యూస్లో చూడండి, టెస్ట్ చేయండి ఏమైంది, డిఫ్లెక్షన్ ఉందో లేదో చెక్ చేయండి. మళ్ళీ ఎండ్స్ తీసి దేంట్లో పెడతారు? పుట్ ఇట్ ఇన్ ఎ వాటర్. ఓకే? అంటే అలాగే ఈ ఎక్స్పెరిమెంట్ రిపీటెడ్ విత్ డిఫరెంట్ వెజిటేబుల్ ఆయిల్, మిల్క్, హనీ, ఇవన్నిటితో కూడా టెస్ట్ చేయమన్నాడు. ఏంటంటే ఫస్ట్ లెమన్ జ్యూస్, డిప్ ద టూ ఎండ్స్ విత్ లెమన్ జ్యూస్, ఫస్ట్ ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్ వెజిటేబుల్ ఆయిల్, ఇంకేమిచ్చాడు? హనీ, తేనె, పుట్ ఇట్ ఇన్ హనీ, ఇంకా చాలా ఇచ్చాడు. ఓకేనా? డిప్ దెమ్ ఫ్రమ్ లెమన్ జ్యూస్, డిప్ దెమ్ ఇన్ వాటర్. ఓకే, అదవుతుందా? సో లెమన్ జ్యూస్లో పెట్టిన తర్వాత దాన్ని బయటికి తీసి డ్రై చేసి అప్పుడు పెట్టమన్నాడు. ఆఫ్టర్ పుట్టింగ్ ఇన్ లెమన్ జ్యూస్, డ్రై ఇట్ దీస్ టూ ఎండ్స్ అండ్ దెన్ పుట్ ఇట్ ఇన్ వెజిటేబుల్ ఆయిల్ అండ్ ఆల్సో ఇన్ హనీ, తేనె. చూసుకోండి ఒకసారి, మీరు కింద బుక్లో చదవండి ఒకసారి. So what the fellow is doing is, the moment you dip in the free ends of in the lemon juice, take out the ends of the tester from the lemon juice. Lemon juice నుంచి రెండు ends తీసేయండి. ఓకేనా? Dip them in water. వాటర్లో పెట్టమన్నాడు, పెట్టి and then wipe it, తుడిచేసి డ్రై చేయమన్నాడు. See, after performing the experiment, keeping in lemon juice, observe what is happening here, whether deflection is going or not, observe. Then take out the two ends, dip it in water. ఓకేనా? దెన్ వైప్ ఇట్ ఆఫ్, శుభ్రంగా తుడిచేసేయండి, డ్రై చేసేయండి. డ్రై చేసి మొత్తం లెమన్ ఎఫెక్ట్ లేకుండా చూడండి దాని మీద తీసి మళ్ళీ వెజిటేబుల్ ఆయిల్లోని తర్వాత హనీలోని పెట్టి కూడా టెస్ట్ చేయమంటున్నాడు అతను ఎక్స్పెరిమెంట్స్. సీ వెదర్ ద డిఫ్లెక్షన్ ఇస్ గోయింగ్ ఆన్ ఆర్. అర్థమవుతుందా? చూడండి. రిమెంబర్ టు వాష్ అండ్ వైప్ డ్రై ద ఎండ్స్ ఆఫ్ టెస్టర్ ఆఫ్టర్ టెస్టింగ్ ఈచ్ లిక్విడ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు? వై యూ హ్యావ్ టు డూ ద సచ్ ఎక్స్పెరిమెంట్? లెమన్ జ్యూస్లో పెట్టారు, లెమన్ ఎఫెక్ట్ ఉంటుంది ఎండ్స్. వెజిటేబుల్ ఆయిల్లో పెట్టారు, వెజిటేబుల్ ఎఫెక్ట్ ఉంటుంది ఈ రెండు ఎండ్స్. హనీలో పెట్టారు, తేనెలో, అందుకే దాన్ని బయటకు తీసిన తర్వాత బాగా డ్రై చేయమన్నాడు. బాగా తుడిచేసి డ్రై చేసి అప్పుడు అగైన్ యూ హ్యావ్ టు పెర్ఫార్మ్ దీస్ టూ ఎండ్స్ ఇన్ ద అదర్ ఐటమ్స్.
లైక్ వెజిటేబుల్ ఆయిల్. డైరెక్ట్గా లెమన్ జ్యూస్లో తీసి హనీలోంచి తీసి వెజిటేబుల్ ఆయిల్ తీసి ఇంకో దాంట్లో పెట్టేస్తే ఎక్స్పెరిమెంట్ విల్ గో రాంగ్. సో వెన్ యూ రిమూవ్ ఫ్రమ్ వన్ లిక్విడ్ కండక్టర్, జస్ట్ వైప్ ఇట్ ఆఫ్, డ్రై ఇట్, శుభ్రంగా తుడిచేసేయండి గుడ్డతోని. తుడిచిన తర్వాత అప్పుడు తీసుకెళ్ళి మీకు కావాల్సిన వెజిటేబుల్ హనీలోని పెట్టండి. అర్థమవుతుందా? సో దట్ థింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇవ్వండి, ఈచ్ లిక్విడ్, వెన్ యూర్ పుట్టింగ్ ఇన్ ఈచ్ లిక్విడ్, డ్రై ద ఎండ్స్ ఆఫ్ ద టెస్టర్. టెస్టర్ అంటే ఇది ఈ రెండు, ఈ ఫ్రీ ఎండ్స్ ఆఫ్ ద వైర్. అదవుతుందా? సో ప్రతిసారి డ్రై చేసి అప్పుడు దాంట్లో డిప్ చేయాలి. లైక్ దట్ యూ హ్యావ్ టు పెర్ఫార్మ్ అండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నోట్. ఓకే, అండ్ యూ హ్యావ్ టు మేక్ వన్ టాబ్లర్ ఫామ్. అది కూడా ఇస్తాను మీకు. యూ హ్యావ్ టు మేక్ మిల్క్ కోడ్ ఇచ్చాడండి, మిల్క్ కోడ్ ఇచ్చాడు. 4th one, దట్ ఆల్సో యూ కెన్ పెర్ఫార్మ్ మిల్క్ ఆల్సో. ఓకే, లెమన్ జ్యూస్ లోంచి తీసిన తర్వాత డ్రై చేసేయండి, వాటర్లో పెట్టి శుభ్రంగా తుడిచేసేయండి గుడ్డతో. తర్వాత పుట్టిన వెజిటేబుల్ ఆయిల్ మళ్ళీ తీయండి బయటికి, శుభ్రంగా తుడిచేసేయండి గుడ్డతో, డ్రై చేయండి. మళ్ళీ తీసుకెళ్ళి హనీలో పెట్టండి. సీ వెదర్ ద డిఫ్లెక్షన్ ఈస్ గోయింగ్ ఆన్, అబ్జర్వ్, అంటే వెదర్ ఇట్ ఈస్ కరెంట్ ఈస్ పాసింగ్ ఆర్ నాట్. మళ్ళీ తీసేసేయండి, తుడిచేసేయండి బాగా నీట్గా. పుట్ ఇట్ ఇన్ అగైన్ మిల్క్. లైక్ దిస్ యూ పెర్ఫార్మ్ విత్ డిఫరెంట్ లిక్విడ్స్. అండ్ ఒక టాబ్లెట్ ఫామ్ ఇచ్చాడండి, అది కూడా మీకోసం నేను ఇస్తున్నాను, నోట్ చేయండి. అంటే అది గుడ్ కండక్టరా బ్యాడ్ కండక్టర్ అని తెలుసుకోవడానికి. అంటే క్యాంపస్ నీడిల్ డిఫ్లెక్ట్ అవుతుందా లేదా తెలుసుకోండి. డిఫ్లెక్ట్ అయితే కరెంట్ పాస్ అవుతుంది, డిఫ్లెక్ట్ అవ్వకపోతే కరెంట్ పాస్ అవుట్, అప్పుడు బ్యాడ్ కండక్టర్ అని అర్థం. సో ఇది తెలిపి నవ్ ఐఎమ్ మేకింగ్ వన్ టేబుల్ ఫర్ యూ. అది అర్థమైందా పాయింట్? సో వీ హ్యావ్ డన్ నైస్ యాక్టివిటీ టు ఫైండ్ అవుట్ ఫర్ ద ఎలక్ట్రోలైట్స్. లిక్విడ్ కెన్ లైక్ లైమ్ జ్యూస్ లేదా డిఫరెంట్ థింగ్స్, హనీ, తేనె, మిల్క్, vegetable oil, etc., etc. And make a note for every time. Remove the free ends, wipe it off with a dry cloth, and then only put it into the next item. Otherwise, the experiment is not performing in the proper way. Now I am drawing a small tabular form and ఏమేమైందో తెలుసుకోవడం కోసం. అంటే పూర్ కండక్టరా లేదా గుడ్ కండక్టరా, డిఫ్లెక్షన్ అయిందా లేదా కాంపాస్లో మనం తెలుసుకున్న తర్వాత. So after doing so many experiments with all the vegetable oil, milk, lime juice, etc., etc., ఇదిగోండి మీకు టేబుల్ 4.1 ఒకటి ఇచ్చాడండి. చూడండి, టేబుల్ నీట్గా గీసుకోండి. టేబుల్ 4.1 మీ టెక్స్ట్ బుక్లో. గుడ్ బై బ్యాడ్ కండక్టింగ్ లిక్విడ్స్. మీకు అర్థమవుతుందా? కండక్టింగ్ లిక్విడ్స్. సో దానికోసం మీకు ట్యాబ్లెట్ ఫామ్ ఒకటి తయారు చేసుకోండి నీట్గాని. ట్యాబ్లెట్ ఫామ్ తయారు చేసుకున్నారా? తయారు చేసుకొని ఇక్కడ ఇలా సీరియల్ నెంబర్ వేసుకోండి. దిస్ ఇస్ సీరియల్ నెంబర్. ఓకేనా? ఇది మెటీరియల్, మీరు యూజ్ చేసిన మెటీరియల్ అండి ఇది. వాట్ ఎవర్ మెటీరియల్ యూజింగ్. నెక్స్ట్ కాంపాస్ నీడిల్ డిఫ్లెక్షన్ అండి ఇది. ఇది మెటీరియల్ అండి. విచ్ మెటీరియల్ యూజింగ్? కాంపాస్ నీడిల్ డిఫ్లెక్షన్. మనం యూజ్ చేసాం కదా వేస్ట్ బాక్స్, మ్యాచ్ బాక్స్ ట్రే. కాంపాస్ నీడిల్ షోస్ డిఫ్లెక్షన్. డిఫ్లెక్షన్ చూపిస్తుందా లేదా? డిఫ్లెక్షన్ ఎస్ లేదా నో. ఇది కాలము. నెక్స్ట్ లాస్ట్ కాలం అండి. లాస్ట్ కాలము గుడ్డా బ్యాడా. ఐదర్ గుడ్ కండక్టర్ లేదా బ్యాడ్ ఆర్ బ్యాడ్ కండక్టర్. సో ఈ విధంగా కాలం వేసుకొని మీరు ఇందాక ఎక్స్పెరిమెంట్ చేశారు కదా. 2 ఫ్రీ హ్యాండ్స్ తీసుకెళ్ళి లైమ్ జ్యూస్లో పెట్టారు, తీసుకెళ్ళి వాటర్లో పెట్టి నీట్గా తుడిచేశారు. యు ఆర్ రబ్డ్ ఇట్ విత్ డ్రై క్లాత్ అండ్ ఆఫ్టర్ దట్ యు ఆర్ పెర్ఫార్మ్డ్ విత్ డిఫరెంట్ మెటీరియల్స్. సో అవన్నీ 1 by 1 మనం చేసిన తర్వాత ఇలా వేసుకుంటారు. ఫస్ట్ ఏంటి? లెమన్ జ్యూస్, లిక్విడ్ కండక్టర్. సో ఫస్ట్ డన్ విత్ లెమన్ జ్యూస్. ఏమైంది? లెమన్ జ్యూస్లో ఏమైంది? డిఫ్లెక్షన్ అయింది, బికాజ్ ఇస్ అన్ ఎలక్ట్రోలైట్. లెమన్ జ్యూస్, వినెగర్ ఇవన్నీ ఎలక్ట్రోలైట్స్. సో వెంటనే కాంపాస్ నీడిల్ డిఫ్లెక్టెడ్. ఎస్ అంటే గుడ్ కండక్టర్. ఇది ఇక్కడ రాస్తున్నాను. గుడ్ కండక్టర్ అంటే లిక్విడ్ కండక్టర్, ఎలక్ట్రోలైట్.
నెక్స్ట్ ఏం చేశారు? వెనిగర్. నెక్స్ట్ ట్యాప్ వాటర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వెజిటేబుల్ ఆయిల్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ మిల్క్. అండ్ లాస్ట్ వన్ హనీ, తేనె. సో ఇలా ప్రతిసారి అబ్జర్వ్ చేయండి ప్రాక్టికల్గా ఏమవుతుందో, చేసి ఇక్కడ వాల్యూస్ రాయండి. ఎస్ ఆర్ నో అనేది అర్థమవుతుంది పాయింట్. ఆర్ యూ ఫాలోయింగ్ ద థింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? సో ఆఫ్టర్ డూయింగ్ ద ఎక్స్పెరిమెంట్ విత్ ఆల్ దీస్ థింగ్స్, లెమన్ జ్యూస్ చేసాం, ఇట్స్ ఎ లిక్విడ్ కండక్టర్, ఎస్. డిఫ్లెక్షన్ అయింది, గుడ్ కండక్టర్. వెనిగర్తో చేయండి, ఎస్ అయితే ఎస్, డిఫ్లెక్షన్. నో అయితే నో, బ్యాడ్ కండక్టర్. ట్యాప్ వాటర్ చేయండి, ఇది డిఫ్లెక్షన్ ఇస్ గోయింగ్ ఆన్, ఇట్స్ ఎ గుడ్ కండక్టర్, అదర్వైజ్ బ్యాడ్ కండక్టర్. అలాగే వెజిటేబుల్ ఆయిల్, మిల్క్, హనీ, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ ఎలక్ట్రోలైట్, ఐ మీన్ లిక్విడ్తో, మెటీరియల్తో చేయండి. ఇఫ్ యు ఆర్ గెటింగ్ డిఫ్లెక్షన్, ఇట్ ఈస్ ఎ గుడ్ కండక్టర్. కరెంట్ ఈస్ పాసింగ్. ఇఫ్ ద డిఫ్లెక్షన్ ఈస్ నాట్ దేర్, కరెంట్ ఈస్ నాట్ పాసింగ్, ఇట్స్ ఎ బ్యాడ్ కండక్టర్. క్లియర్ అండి? నోట్ చేస్తారా? తెలిపేస్తున్నానండి. గుడ్, రైట్ అండ్ ఎక్సలెంట్. నెక్స్ట్, so after knowing about the magnetic effects of current from the tabular form, let us go to the next item. సబ్జెక్ట్ ఇది కొంచెం బోరింగ్ లా అనిపించవచ్చండి థియరిటికల్, బట్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. కాన్సెప్ట్ బేస్, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ కదా ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, కెమికల్ ఎఫెక్ట్స్ కదా. సో అందువల్ల కొంచెం జాగ్రత్తగా మీరు వింటే సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. రైట్ అండి. సో ఆఫ్టర్ దట్ వాట్ విల్ డూ ఇస్, ఆ టేబులర్ ఫామ్లో మనం కండక్ట్ చేస్తలేదని రాసాం. నా వాట్ విల్ డూ ఇస్ యాక్టివిటీ 4.4 ఒకటి మళ్ళీ మీకు రెడీగా ఉందండి. చూడండి, ప్రతిదీ డిస్కస్ చేస్తున్నానండి మీకోసం. మీ టెక్స్ట్ బుక్లో ప్రతిదీ స్టేట్ సిలబస్ 8th క్లాస్ పీపుల్. యాక్టివిటీ 4.4 ఓపెన్ చేయండి. ఏమంటాడు ఇక్కడ చూడండి, టేక్ అబౌట్ 2 teaspoons ఆఫ్ డిస్టిల్డ్ వాటర్. అదవుతుందా? సో ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ ఏంటి? డిస్టిల్డ్ వాటర్ తీసుకోమన్నాను. నీకు ముందే చెప్పాను వాట్ ఈస్ డిస్టిల్డ్ వాటర్. వాట్ ఈస్ డిస్టిల్డ్ వాటర్ ప్లీజ్? Distilled water is a very pure water used for injection purpose by the doctors. Penicillin injection లేదా స్టెప్టోమైసిన్ ఇంజెక్షన్ వేసినప్పుడు ఆ డిస్టిల్డ్ వాటర్ వేస్ట్ చేస్తారు, నార్మల్ వాటర్ వేరు, బికాజ్ ఇట్స్ వెరీ ప్యూర్ వాటర్. సో ఈ వాటర్ తీసుకోమంటే ఏంటి, ఒక ప్లాస్టిక్ టబ్లో తీసుకొని ఎక్స్పెరిమెంట్ చేయమన్నాడు. అదే యాక్టివిటీ 4.4. టేక్ అబౌట్ 2 teaspoons ఆఫ్ డిస్టిల్డ్ వాటర్. 2 teaspoons of distilled water. ఓకేనా? ఒక చిన్న టబ్లో, ఇందాక ఎక్స్పెరిమెంట్ ప్లాస్టిక్ టబ్లో డిస్టిల్డ్ వాటర్. ఓకేనా? డిస్టిల్డ్ వాటర్ ఇన్ ఏ క్లీన్ అండ్ డ్రై ప్లాస్టిక్ ఆర్ రబ్బర్ క్యాప్ బాటిల్. ఓకేనా? ప్లాస్టిక్ ఆర్ రబ్బర్ క్యాప్ బాటిల్. ఓకేనా? ఓకే, ఇదంతా మనకి చేసిన తర్వాత యూజ్ ద టెస్టర్ టు టెస్ట్ వెదర్ ద డిస్టిల్డ్ వాటర్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఆర్ నాట్. వాట్ డూ యూ ఫైండ్? సో ఇది ఇందాక మనం ఎలాగైతే తీసుకున్నామో వైరు, మీకు అర్థమవుతుందా? ఇందాక మనం ఎలాగైతే వైర్ కనెక్షన్ తీసుకున్నామో ఫ్రీ హ్యాండ్స్ ఇలా తీసుకెళ్ళి కనెక్షన్ పెట్టాం, గుర్తుందా? ఏది, ఒక బ్యాటరీకి ప్లస్ మైనస్ బ్యాటరీ, ఇది నెగిటివ్ టెర్మినల్, ఇది ఫ్రీ హ్యాండ్స్. ఒకవేళ కరెంట్ పాస్ అవుతున్నప్పుడు ఇక్కడ బల్బ్ కూడా కావాలంటే పెట్టుకోవచ్చండి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ పుట్ వన్ బల్బ్. ఓకేనా? సో ఇఫ్ ఇట్ ఇస్ కరెంట్ ఈస్ పాసింగ్ దిస్ వన్, బల్బ్ విల్ బి గ్లోయింగ్. కరెంట్ ఈస్ నాట్ పాసింగ్, బల్బ్ ఈస్ నాట్ గ్లోయింగ్. అది మీకు ఎవరైనా డయాగ్రామ్ నేను గీసాను డయాగ్రామ్. ఓకేనా? యూ కెన్ పెర్ఫార్మ్ లైక్ దిస్. బ్యాటరీ, current passing, bulb is glowing. Current is not passing, bulb is not glowing. So ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అనమాట. అర్థమవుతుంది మీకు? సో వాడు ఆల్రెడీ ఇచ్చాడు చూడండి. యూజ్ ద టెస్టర్ టు టెస్ట్ వెదర్ ద డిస్టిల్డ్ వాటర్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఆర్ నాట్. వాట్ డూ యూ ఫైండ్? సో డిస్టిల్డ్ వాటర్ ఏంటంటే ఇట్స్ అ ప్యూర్ వాటర్ కాబట్టి ఇట్ కెనాట్ పాస్ ఎలక్ట్రిసిటీ. ఇన్ జనరల్ డిస్టిల్డ్ వాటర్ ఇస్ అ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ హీట్. అండ్ ఆఫ్ కోర్స్ ఇంప్యూర్ వాటర్
ఈజ్ అగైన్ గుడ్. అంటే మనం తాగుతున్న నీరు కూడా ఇంప్యూరే, కంప్లీట్ ప్యూర్ కాదు. డిస్టిల్డ్ వాటర్ అంటే ఇంజెక్షన్స్ వాడతారు ప్యూర్ ఫర్ మేకింగ్ ద సొల్యూషన్ ఆఫ్ వాట్ ఎవర్ పెన్సిలైన్ ఇంజెక్షన్ వాట్ ఎవర్ ఇంజెక్షన్. సో దానికోసం మాత్రం అది వాడతారు. సో ఇట్స్ వెరీ బ్యాడ్ కండక్టర్. అదవుతుందా? సో ఆ విధంగా యూ కెన్ నో ద ఎక్స్పెరిమెంట్ దట్ కరెంట్ ఈస్ నాట్ పాసింగ్ టు దట్ వన్ అండ్ ఇట్ ఈస్ నాట్ అన్ ఎలక్ట్రోలైట్, లిక్విడ్ కండక్టర్. క్లియర్? రైట్ అండి. తర్వాత మళ్ళీ ఇందులోనే ఇంకోటి కూడా చెప్పారు చూడండి. వెన్ సాల్ట్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ డిస్టిల్ వాటర్, ఇందులో కొంచెం సాల్ట్ వేయండి, ఇందులో కొంచెం సాల్ట్ వేయండి, వెంటనే సాల్ట్ సొల్యూషన్ అయిపోతుంది కదా. మళ్ళీ సాల్ట్ సొల్యూషన్ అంటే ఏంటి? సోడియం క్లోరైడ్ NaCl. అగైన్ ఇట్ ఈస్ ఏ లిక్విడ్ కండక్టర్. అగైన్ కరెంట్ పాసెస్ త్రూ ఇట్. ఎప్పుడైతే సాల్ట్ వేశారో అగైన్ ఇట్ బికమ్స్ NaCl. ఇట్స్ ఏ లిక్విడ్ కండక్టర్. అగైన్ ఇట్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ. ఓకేనా? సో అందుకే అదే మీకు ఇచ్చాడు పాయింట్ ఇక్కడ. ఓకేనా? సో ఇవండి ఎక్స్పెరిమెంట్స్ అంటే మనకి యాక్టివిటీ 4.4 అనమాట. అర్థమవుతుందా? సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమయ్యేది చెక్ చేసుకోండి. దెన్ ఐ విల్ గో టు ద నెక్స్ట్ థింగ్. క్లియర్? వెరీ గుడ్ అండి. నౌ విల్ డూ వన్ థింగ్. ఓకేనా? చేరిపేస్తాను చూడండి. అర్థమైంది కదా మీకు? సో దీన్ని బట్టి మనకి ఏం తెలిసింది? డిస్టిల్ వాటర్ ఈజ్ నాట్ ఏ గుడ్ కండక్టర్, ఇట్స్ ఎ బ్యాడ్ కండక్టర్. మళ్ళీ దాంట్లో సాల్ట్ కలిపితే ఇట్ బికమ్స్ కండక్టర్. దాంట్లో సాల్ట్ కలిపితే ఇట్ బికమ్స్ ఏ కండక్టర్ అగైన్. నౌ లెట్ us go to the next item అండి ప్లీజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. రైట్ అండి. ఇప్పుడు మీకు చూడండి. రైట్, యాక్టివిటీ 4.5 కూడా ఇచ్చాడు మీకు. దట్ ఆల్సో యూ కెన్ అగైన్ పెర్ఫామ్. మీకు చదువుస్తాను చూడండి. దట్ ఆల్సో యూ కెన్ పెర్ఫామ్ ప్లీజ్. మీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి. యాక్టివిటీ 4.5లో టేక్ 3 క్లీన్ ప్లాస్టిక్ ఆర్ రబ్బర్ క్యాప్ బాటిల్స్ అన్న 3 1 2 3 అనమాట. 3 ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా, తీసుకోమన్నాడు. పోర్ అబౌట్ 2 teaspoons ఆఫ్ డిస్టిల్ వాటర్ ఇన్ ఈచ్ ఆఫ్ దెమ్. ఒక్కొక్క కప్పులో డిస్టిల్ వాటర్ 3 కప్పుల్లో వేయమన్నాడు. 2 teaspoons full of distilled water in each of them. Add a few drops of lemon juice. Lemon juice again it is a conductor, electrolyte. Add a few drops of lemon juice అన్నాడు దాంట్లో. ఓకే? లేదా dilute H2SO4, సల్ఫ్యూరిక్ యాసిడ్. డైల్యూట్, నాట్ కాన్సన్ట్రేటెడ్. డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇది కూడా చేయమన్నాడు చూడండి. యాక్టివిటీ 4.5 అది కూడా ఇచ్చేస్తాను మీకు. ఆగండి. యాక్టివిటీ 4.5లో 3 కప్పులు తీసుకోమన్నాడు. ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. వేస్ట్ క్యాప్స్ అనమాట, ప్లాస్టిక్ క్యాప్ బాటిల్స్. సో ఇందులో డిస్టిల్ వాటర్ వేయమన్నాడు. 2 spoons డిస్టిల్ వాటర్ ఫస్ట్, అంటే ప్యూర్ వాటర్. డిస్టిల్ వాటర్, అలాగే డిస్టిల్ వాటర్, ప్యూర్ వాటర్. డిస్టిల్ వాటర్ అంటే distilled water. Distilled water is a pure water, please. No impurities. It is a pure water. Pure water. So ఇందులో ఏం చేశాడు? Few drops of lemon juice. Lemon, it's again a good conductor. Lemon. Few drops of lemon. Few drops of lemon. Lemon juice. ఓకేనా? Few drops of lemon juice. It's a good conductor. ఓకేనా? దాంట్లో few drops of lemon juice వేయమన్నాడండి. లెమన్ జ్యూస్, బికాజ్ ఇట్స్ ఏ గుడ్ కండక్టర్. లేదా డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl. ఇది కానీ డైల్యూట్ HCl, దిస్ ఆర్ దిస్ వన్. డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, H2SO4 కాదు, డైల్యూట్ HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్. అర్థమవుతుందా? ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ అని వేయచ్చు, లేదా డైల్యూట్ HCl అండి, హైడ్రోక్లోరిక్ యాసిడ్, టు ద distilled water in one cap. In one cap. Now in the second cap contain distilled water, add a few drops of base. ఓకేనా? సో ఇక్కడ ఏం చేశాడంటే తీసేద్దాం. వాడు ఏమన్నాడంటే ఫస్ట్ దాంట్లోనే డైల్యూట్ HCl ఏమన్నాడు, సెకండ్ దాంట్లో వేయొద్దన్నాడు. ప్లీజ్
సెకండ్ దాంట్లో వేయద్దండి. సెకండ్ దాంట్లో ఏం చెప్పాడు? ఈ టోల్డ్ ఇట్ ఇన్ సెకండ్ వన్, ఇన్ సెకండ్ క్యాప్ ఓకే కంటైనింగ్ డిస్టిల్డ్ వాటర్ యాడ్ ఏ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ బేస్ అంటే కాస్టిక్ సోడా బేస్. ఇందులో ఫ్యూ డ్రాప్స్ ఆఫ్, ప్లీజ్ సారీ ఫర్ దట్ వన్, ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ బేస్ కాస్టిక్ సోడా. ఇవన్నీ మీకు మార్కెట్లో దొరుకుతాయండి, బజార్లో ఓకేనా, సూపర్ బజార్లో ఓకేనా. కాస్టిక్ సోడా ఆర్ పొటాషియం అయోడైడ్ అన్నాడు ఓకేనా. సో సెకండ్ దాంట్లో ఏమన్నాడు? యాడ్ ఏ లిటిల్ షుగర్ టు ద డిస్టిల్డ్ వాటర్ ఇన్ థర్డ్ క్యాప్ అండ్ డిజాల్వ్. ఇందులో మాత్రం షుగర్ వేయమన్నాడు. చూడండి ఎలా చెప్తున్నాడు మనకి ఎక్స్పెరిమెంట్స్. ఫస్ట్ దాంట్లోనేమో డిస్టిల్డ్ వాటర్, సెకండ్ దాంట్లో డిస్టిల్డ్ వాటర్, థర్డ్ వాటిలో 3 వేస్ట్ క్యాపులు, ప్లాస్టిక్ బాటిల్ క్యాపుల్లో 3 టేకన్ డిస్టిల్డ్ వాటర్, ప్యూర్ వాటర్. తర్వాత ఫస్ట్ దాంట్లోనేమో పాపం ఏమన్నాడు? లెమన్ జ్యూస్ ఏమన్నాడు, లేదా డైల్యూట్ HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్. 2 దాంట్లోని మనం మర్చిపోయి 2 దాంట్లో కూడా వేస్తాం కాదు, 2 దాంట్లో HCl వేయకూడదు, ఇదిగా మనం డిఫరెన్స్ కట్టాలి. 2 దాంట్లో ఏం చెప్పాడు? ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ బేస్ కాస్టిక్ సోడా ఏమన్నాడు అలాంగ్ విత్ ద డిస్టిల్డ్ వాటర్ ఓకేనా. లెమన్ జ్యూస్ ఇందులో వద్దండి, లెమన్ జ్యూస్ తీసేద్దామా? తీసేద్దాం, లెమన్ జ్యూస్ లేదు ఇందులో కూడా, లెమన్ జ్యూస్ తీసేద్దాం ఓకేనా. ప్లీజ్ మేక్ ఏ నోట్ దట్ వన్. చూడండి, సో 2 దాంట్లో కాస్టిక్ సోడా, 3 దాంట్లో ఏమో షుగర్ వేసేయండి. ఇది నోట్ చేసుకోండి ప్లీజ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అదవుతుందా? మళ్ళీ చదువుతాను మీకోసం. 3 వేస్ట్ క్యాప్స్లో 3 డిస్టిల్డ్ వాటర్ వేసాం ఓకేనా, ఈచ్ ఆఫ్ దెమ్. తర్వాత ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ HCl టు ద డిస్టిల్డ్ వాటర్ ఇన్ 1 క్యాప్ ఓకేనా వేసాం. సెకండ్ క్యాప్లో డిస్టిల్డ్ వాటర్ ఉన్న దాంట్లో ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ కాస్టిక్ సోడా లేదా పొటాషియం అయోడైడ్. థర్డ్ దాంట్లో we added sugar. In third one we had added a sugar to the distilled water in third cap and dissolve it. షుగర్ వేసిన వెంటనే కొంచెం కలిపిపోయినాడు ఇలాగా, బికాజ్ క్రిస్టల్స్ లా ఉంటుంది కాబట్టి. అర్థమైందా? నౌ ఆఫ్టర్ దిస్ వాట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద రిజల్ట్స్ ఓకేనా. యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద టెస్ట్ విచ్ సొల్యూషన్స్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ విచ్ డు నాట్ ఓకేనా. సో ఇక్కడ ఫైనల్ వాడు చెప్పేది ఏంటి? మోస్ట్ లిక్విడ్స్ దట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఆర్ సొల్యూషన్స్ ఆఫ్ యాసిడ్స్ కామా బేసెస్ అండ్ సాల్ట్స్. అర్థమవుతుందా? అదండి, ఇదండి ఎక్స్పెరిమెంట్ మనకి. అందుకోసం ఇది మనకి ఈ ఎక్స్పెరిమెంట్ యాక్టివిటీ 4.5 చేయమన్నాడు. అర్థమవుతుందా? మరొకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకోండి. 3 ఒక వేస్ట్ బాటిల్ క్యాప్స్ తీసుకున్నాం. వీ హ్యావ్ టేకెన్ ప్యూర్ వాటర్ ఇన్ 3 ఆఫ్ దెమ్. 2 స్పూన్స్ డిస్టిల్డ్ వాటర్ వేసాం, ఇందులోని వేసాం. మొదటి దానిలోని లైమ్ జ్యూస్ వేసాం, కండక్టర్ లేదా డైల్యూట్ HCl వేసాం. అండ్ లైమ్ జ్యూస్ మీ అందరికీ తెలిసి ఇట్స్ బెస్ట్ లిక్విడ్ కండక్టర్, ఎలక్ట్రోలైట్. 2 దాంట్లో బేస్ వేసాం, కాస్టిక్ సోడా. 3 దాంట్లో షుగర్ వేసి కలిపాం. ఎక్స్పెరిమెంట్ చేయమన్నాడు. విచ్ ఎవర్ ఈస్ కండక్టింగ్ ఎలక్ట్రిసిటీ దట్ ఈస్ an electrolyte, which is not conducting electricity it is not an electrolyte. So this is the result from the experiment 4.5. Okay nandi. Now let us go to the next one. అర్థమైందా? చెరిపేస్తాను చూడండి. Let us go to the chemical effects and next one. Chemical effects of electric current. సో ఇదంతా కూడా కొంచెం థియరిటికల్ పార్ట్, లిటిల్ బోరింగ్ లా అనిపించినా యూ హ్యావ్ టు బేర్ అండి. సబ్జెక్ట్ మరి తప్పదు, మనకు ఉంది కాబట్టి చదవాలి. కెమికల్ ఎఫెక్ట్స్. నౌ లెట్ us go to the chemical effects అండి. 4.2 అండి, 4.2 chemical effects. Chemical effects of electric current. Very very important అండి, very very. అంటే ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ అవడం వల్ల ఎలాంటి కెమికల్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అది మన నెక్స్ట్ ఐటమ్ అండి. ఓకేనా? దీనికోసం కూడా మీకు ఒక డయాగ్రామ్ ఇస్తున్నానండి. యాక్టివిటీ 4.6 ప్లీజ్. యాక్టివిటీ పై చేర్పేస్తాను 4.2. 4.6 యాక్టివిటీ ప్లీజ్. అన్ని యాక్టివిటీసే మీకు 8th క్లాస్ లెవెల్ ఏంటంటే అంత ప్రాక్టికల్స్ ఎక్కువ యాక్టివిటీస్. ఓకేనా? వీడు ఏం చెప్పాడండి, ఇక్కడ ఒక బ్యాటరీ తీసుకోమన్నాడండి. టేక్ 1 బ్యాటరీ, పాజిటివ్ టెర్మినల్ నెగిటివ్ టెర్మినల్ బ్యాటరీ. ఈ బ్యాటరీ యొక్క కాపర్ వైర్ తీసుకొచ్చి ఎక్కడ కనెక్ట్ చేయమన్నాడో తెలుసా మీకు? చెప్తాను చూడండి, జస్ట్ ఆగండి. ఇదిగోండి, ఇది కాపర్ వైరు.
మనకి ఇంట్లో బ్యాటరీస్ ఉంటాయి, పాడైపోయిన బ్యాటరీస్ ఉంటాయి, వేస్ట్ బ్యాటరీస్. అందులోంచి విత్ క్యాప్ 2 కార్బన్ రాడ్స్ బయట తీయమన్నాడు. ఇవ్వండి, ఈ విధంగా ఉంటాయి పాడైపోయిన బ్యాటరీస్ తీస్తే. ఇదొకటి, ఇదొకటి. ఓకేనా? చాలాసార్లు మనకి బ్యాటరీ పాడైపోయింటాక నీట్గా అది ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తాయి, మనకి పైన చిన్న క్యాప్లో ఉంటాయి. ఓకేనా? సో అవి శుభ్రంగా శాండ్ పేపర్తో నీట్గా పాలిష్ చేసిమన్నాడు. ఓకేనా? సో దోస్ ఆర్ యూజ్ యాజ్ ఎలక్ట్రోడ్స్. ఇక్కడ దీస్ 2 వర్క్స్ యాజ్ ఎలక్ట్రోడ్స్, పాజిటివ్ అండ్ నెగిటివ్. ఎలక్ట్రోడ్స్ అంటే ఒకటేమో పాజిటివ్ టెర్మినల్, ఇంకోటి నెగిటివ్ అనమాట. అంటే వేస్ట్ బ్యాటరీస్ నుంచి రిమూవ్ దోస్ two things, and on the top polish with sandpaper, and those tie the copper wire like this to this one. ఓకేనా? ఇక్కడ కింద పెట్టండి ఇలా దీనికి. సో దీస్ 2 విల్ బి యాక్టింగ్ యాజ్ 2 టెర్మినల్స్, ఎలక్ట్రోడ్స్ అనమాట. అర్థమవుతుంది మీకు? ఇవి తీసుకెళ్ళి ఏం చేశాడు, ఒక బేకర్లో పెట్టమన్నాడు. బేకర్లో, ఆ బేకర్లో ఏం తీసుకున్నాడు, వాటర్. బేకర్లో వాటర్, baker you have taken water, and make a note the top head portion should be above the water level. ఈ పైన ఉన్నాయి కదా టిప్స్ 2, it should be above the water level. ఓకేనా? ఆ విధంగా అరేంజ్ చేయమన్నాడు. అదవుతుందా? సో దీస్ 2 ఆర్ కార్బన్ రాడ్స్ అండి. దాన్ని మెటల్ క్యాప్స్ అని కూడా అనొచ్చు వీటిని. దీస్ ఆర్ కాల్డ్ as మెటల్ క్యాప్స్. మెటల్ క్యాప్స్, ఇది. ఆ మెటల్ క్యాప్స్ బాగా శాండ్ పేపర్తో క్లీన్ చేసి అప్పుడు కాపర్ వైర్ దానికి పైన కొంచెం చుట్టాలి, నేను కండక్ట్ అవ్వాలి ఎలక్ట్రిసిటీ. ఆ 2 వాటర్లో డిప్ చేయమన్నాడు, బేకర్లో వేసి, బేకర్లో వాటర్ వేసి డిప్ చేయమన్నాడు. ఓకే, అర్థమైంది పాయింట్ మీకు? సో దోస్ 2 ఆర్ వేస్ట్ బ్యాటరీ నుంచి లభించిన కార్బన్ రాడ్స్. పాడైపోయిన బ్యాటరీస్ ఉంటాయి కదా, ఫ్రమ్ దట్ యూ హెవ్ టు టేక్ అవుట్ సైడ్ అండ్ యూ హెవ్ టు సెట్ లైక్ దట్. దట్ ఈస్ ద ఎక్స్పెరిమెంట్ 4.6 ఫర్ ఫైండింగ్ అవుట్ ద కెమికల్ ఎఫెక్ట్స్ అనమాట. క్లియర్ చేశారు ఆ విధంగా? రైట్ అండి. సో ఇలా చేసినప్పుడు మీకు ఏం జరుగుతుందో మనం అబ్జర్వ్ చేయాలి. ఏం జరుగుతుంది? ఫ్రమ్ ద బ్యాటరీ వెన్ ఎలక్ట్రిసిటీ ఈస్ పాస్డ్, ప్లీజ్ మేక్ ఎ నోట్, ఫ్రమ్ ద బ్యాటరీ వెన్ ఎలక్ట్రిసిటీ ఈస్ పాస్డ్ ఏమవుతుంది? దేర్ విల్ బి సమ్ కెమికల్ చేంజ్, దేర్ విల్ బి సమ్ డిపోజిషన్ ఐదర్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్స్ అట్ పాజిటివ్ అండ్ నెగిటివ్. కానీ ఎక్కువగా నెగిటివ్ ద్వారా డిపాజిట్ అవుతుంటుంది ఫ్రమ్ ద ఎక్స్పెరిమెంట్ ప్లీజ్. అర్థమవుతుందా? ఎందుకంటే పాజిటివ్ సైడ్ నుంచి కొంత బయటకు వచ్చి సొల్యూషన్లకు వెళ్ళిపోతుంది, కాంపన్సేట్ చేయాలి, బ్యాలెన్స్ చేయాలి. అర్థమవుతుంది పాయింట్? సో ఎక్కువగా నెగిటివ్ టెర్మినల్ ద్వారా డిపాజిట్ అవుతుంది అనమాట. ఆర్ యూ ఫాలోయింగ్ ద థింగ్స్ హియర్? వాట్ ఈస్ హ్యాపెనింగ్? దిస్ కెమికల్ ఎఫెక్ట్స్ ఆర్ వైడ్లీ యూజ్డ్ ఇన్ నెక్స్ట్ కాన్సెప్ట్, ఎలక్ట్రోప్లేటింగ్. అదవుతుందా? అందుకే మెయిన్ ఈ చాప్టర్ మీకు చెప్పడానికి కారణం అదే. కెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఏంటంటే ఇది అప్లికేషన్స్ ఎక్కడంటే ఎలక్ట్రోప్లేటింగ్ లో. విన్నారా? ఎలక్ట్రోప్లేటింగ్ అంటే ఏంటనేది చెప్తాను ఇప్పుడు, దాని గురించి నెక్స్ట్ ఐటమ్. సో ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు వాట్ యు డన్ యాక్చువల్లీ, ఒక పాడైపోయిన బ్యాటరీ, వేస్ట్ బ్యాటరీ ఇంట్లో ఉంటాయి మనకి, జాగ్రత్తగా ఓపెన్ చేస్తే లోపల నుంచి విత్ మెటల్ క్యాప్స్ 2 కార్బన్ రాడ్స్ ఇలా వస్తాయి. దాన్ని శాండ్ పేపర్తో నీట్ క్లీన్ చేసి కాపర్ వైర్ దానికి ఎండ్స్ ఉన్నాయి కదా చుట్టేసి కింద దించేయండి. దేంట్లో? ఒక బేకర్లో వాటర్ వేసి దించేయండి, మెటల్ క్యాప్స్ పైన నుండి చూసుకోండి. వెన్ ద కరెంట్ ఈస్ పాసింగ్ దేర్ విల్ బి సమ్ కెమికల్ చేంజ్. ఓకేనా? అయాన్స్ డిసోసియేట్ అవుతాయి. అదవుతుందా? రైట్ అండి. సో ఒక్కసారి మీకోసం అది మీకు చెప్తాను ఏం జరిగింది అనేది. నోట్ చేసుకోండి అవన్నీ పాయింట్స్. నోట్ చేసుకున్నారు కదా? రైట్ అండి. సో ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మీరు పర్యవేక్షణలో, టీచర్ పర్యవేక్షణలో మీరు చేసుకుంటే మంచిది. ఓకేనా? రైట్ అండి. రైట్. సో ఇక్కడ ఏం జరుగుతుంది మనకి ఎక్స్పెరిమెంట్లో ఫైనల్గా చెప్పగలరు ఎవరైనా? గ్యాస్ బబుల్స్ వస్తాయి, హైడ్రోజన్ బబుల్స్, ఆక్సిజన్ బబుల్స్. అదే కెమికల్ చేంజ్ జరుగుతుంది. అదవుతుందా? వాట్ విల్ బి నోటీసింగ్ హియర్ నియర్ ది ఎలక్ట్రోడ్స్, బబుల్స్ విల్ బి కమింగ్. ఏంటంటే అవి హైడ్రోజన్ బబుల్స్ బుడగలు అండ్ ఆక్సిజన్ బబుల్స్ ప్లీజ్.
at the electrodes. So this is what the chemical change is done here. About the point, hydrogen bubbles, H2 bubbles, alage oxygen bubbles are formed due to the chemical effects anamata in this experiment. Adotna meku, so adi clear? And the chemical change ayindi ikkada. Okay na? Any doubts regarding this one? రైట్ అండి. ఒక్కోసారి మీకు ఏదైనా కలర్ చేంజ్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు డ్యూరింగ్ దిస్ ఎక్స్పెరిమెంట్. ప్లీజ్ అబ్జర్వ్ కేర్ఫుల్ ఇఫ్ ఎనీ కలర్ చేంజ్ ఇస్ డన్ అట్ ది ఎలక్ట్రోడ్స్ కలర్ ఏదైనా మారిందా, గ్రీన్ కానీ ఎల్లో కానీ, అది కూడా అబ్జర్వ్ చేసి టాబ్లర్ ఫామ్లో రాసుకోండి. యాక్టివిటీ చేస్తున్నప్పుడు యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. యూ టు అబ్జర్వ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఎనీ డిసోసియేషన్ ఆఫ్ అయాన్స్ ఇస్ టేకింగ్ ప్లేస్. ఎలక్ట్రోడ్ కలర్ మారిందా, ఇక్కడ ఏం జరుగుతుంది, హైడ్రోజన్ బబుల్స్ వస్తున్నాయి, ఆక్సిజన్ బబుల్స్ వస్తున్నాయి ఎలక్ట్రోడ్స్. ప్లీజ్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ వెదర్ ఎనీ కలర్ ఈస్ చేంజ్డ్. అదవుతుందా? ఇవన్నీ ఎందుకంటే ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం తెలుసుకునేది ఏంటి, ఈ సైన్స్ ద్వారా, దిస్ ఈజ్ అప్లికేషన్ ఇన్ ఎలక్ట్రోప్లేటింగ్. ఎలక్ట్రోప్లేటింగ్ నెక్స్ట్ ఐటమ్ ఉంది. ఎలక్ట్రోప్లేటింగ్ ఇస్ ఎ వెరీ నైస్ అండి. ఇట్ ఈస్ యూజ్ ఇన్ ఇండస్ట్రీస్. ఇప్పుడు గోల్డ్ తయారు చేస్తుంటారు. గోల్డ్ కోటింగ్ దేని మీద వస్తుంది, మనకి కాపర్ యూజ్ చేస్తారు కదా, మెటల్. అంటే ఒక మెటల్ మీద ఇంకో మెటల్ కోటింగ్ అనమాట. That is called as electroplating. That means whatever desired metal you want, it will be coated on the other metal. Gold కోట్ చేస్తున్నాం. అలాగే ఒక్కోసారి మనకి ఐరన్ ఉంది. ఐరన్ దేనికి యూజ్ చేస్తారు, దీస్ ఆర్ యూజ్ ఫర్ కన్స్ట్రక్షన్స్, ఇంజనీర్స్. బట్ ఐరన్ ఏమిటవుతుంది, బికాస్ ఆఫ్ ఆక్సిజన్, ఎయిర్, ఇట్ ఈస్ రస్టింగ్. ఆ రస్టింగ్ తగ్గడానికి కోసం అగైన్ ఇట్ ఈస్ కోటింగ్ ఆఫ్ జింక్ విల్ బి డన్ ఆన్ ద ఐరన్. దట్ ఈస్ ఆల్సో అగైన్ ఎలక్ట్రోప్లేటింగ్. అంటే ఒక మెటల్ మీద ఇంకో మెటల్ కోటింగ్ చేయడమే ఎలక్ట్రోప్లేటింగ్ అంటారు. దీస్ ఆర్ వెరీ మచ్ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీస్, స్పెషల్లీ జ్యువెలరీలో, ప్రిపరేషన్ ఆఫ్ గోల్డ్. అదవుతుంది మీకు? రైట్ అండి. సో నెక్స్ట్ ఐటమ్ దానికే వెళ్తున్నాం. నోట్ చేశారు ఇది. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ద ఎలక్ట్రోప్లేటింగ్. వాట్ ఈస్ ఎలక్ట్రోప్లేటింగ్ ప్లీజ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా ఏంటి, కెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. వెన్ ఎలక్ట్రిసిటీ ఇస్ పాస్డ్, there are some chemical changes, deposition, bubbles are formed at the electrodes, hydrogen bubbles and oxygen, color change will be there. ఇవన్నీ జరిగే ప్రక్రియలో మనమని కెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్ అన్న, ఎలక్ట్రిక్ కరెంట్. ఓకేనా? రైట్ అండి, ఎక్సలెంట్. తర్వాత మీ ప్రాక్టీస్ కోసం ఈ ఎక్స్పెరిమెంట్ ఇంకో విధంగా కూడా పెర్ఫామ్ చేసుకోవచ్చండి బిఫోర్ గోయింగ్ ఇన్ టు ఎలక్ట్రోప్లేటింగ్. అదేంటంటే టెస్టింగ్ విత్ ఏ 2 కట్టెడ్ పొటాటోస్. చూడండి, ఈ ఎక్స్పెరిమెంట్ కూడా చేయొచ్చు, సేమ్ ఇందాకదే. చూడండి, మీకోసం అది కూడా చెప్పేస్తాను. ఇందాక మనం వేస్ట్ మ్యాచ్ బాక్స్ తీసుకున్నాం కదా, ట్రే, పాడైపోయిన మ్యాచ్ బాక్స్ ట్రే ఉంటుంది కదా, ట్రే లోపల పిక్, అదే మ్యాచ్ బాక్స్ ఇవి ఉంటాయి కదా పుల్లలు, ఆ ట్రే అనమాట. ఆ ట్రే తీసుకుని దానికి మీకు ఇందాక కాపర్ వేర్ చుట్టమని చెప్పాను కదా, చుట్టి మీకు ఒక కనెక్షన్ తయారు చేయమన్నాను కదా, బ్యాటరీ మైనస్ ప్లస్ బ్యాటరీ తయారు చేసి ఒక ఎండ్ తీసుకెళ్ళి ఫ్రీ ఎండ్, ఇంకోటి వచ్చి ఇలా పెట్టమన్నాను కదా, 2 ఎండ్స్ డిస్టెన్సెస్. ఇదేంటంటే యూ కెన్ పెర్ఫార్మ్ విత్ పొటాటో, బంగాళదుంప కరెక్ట్ 2 ముక్కలు కట్ చేయండి. ఈ 2 ఎండ్స్ తీసుకెళ్ళి, దిస్ యాక్ట్స్ యాజ్ ఎ టెస్టర్, ఒక కట్ చేసిన పొటాటోలో పెట్టండి. అబ్జర్వ్ చేయండి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఏం జరిగింది. ఓకేనా? Sometimes you can observe some small spot is formed at one electrode. At one electrode, a small spot is formed. A color kuda meeku ela vastundante nearly greenish blue spot is observed. Greenish blue spot. This is due to what? Chemical change. Greenish blue spot from this experiment. Okay na? So aa vidhanga meeru perform cheyochu. లోపల యాజ్ ఇట్ ఈస్ అండి, కాంపాస్ అది మామూలు ఉంటుంది. ఇందాక మనం ఫస్ట్ చేసాం కదా ఎక్స్పెరిమెంట్, అలాగే అనమాట. అంటే కరెంట్ పాస్ అయిందంటే కాంపాస్ డిఫ్లెక్ట్ అయింది, కాంపాస్ డిఫ్లెక్ట్ అయిందంటే కరెంట్ పాస్ అవుతున్నట్టుగా బ్యాటరీ ద్వారా. సో ఫస్ట్ ఒక హాఫ్ కట్ చేసిన పొటాటోలో పెట్టండి, చూడండి ఏమైందో, ఏమైనా కలర్ చేంజ్ అయిందా. మీరు అబ్జర్వ్ చేసినట్టుగైతే ఒక 10-15 మినిట్స్ తర్వాత హాఫ్ పొటాటోలో గ్రీనిష్ స్పాట్ ఒకటి తయారవుతుంది, గ్రీనిష్ బ్లూ స్పాట్. ఓకేనా? సో ఈ విధంగా యూ కెన్ పెర్ఫార్మ్ ద ఎక్స్పెరిమెంట్ అనమాట. అర్థమవుతుంది మీకు?
సో దట్ ఇండికేట్స్ వాట్? దేర్ ఈస్ సమ్ కెమికల్ చేంజ్. ఏంటని అర్థం? దేర్ ఈజ్ ఎ కెమికల్ చేంజ్. దేనివల్ల? ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ అవడం వల్ల. సో దిస్ ఈజ్ వాట్ ద కెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. చాప్టర్ పేరు అందుకే వచ్చింది, కెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. కెమికల్ ఎఫెక్ట్స్, ఎలక్ట్రోప్లేటింగ్, కోటింగ్ ఆఫ్ జింక్ ఆన్ ఐరన్ టు అవాయిడ్ రస్టింగ్ ఆఫ్ ఐరన్. ఇనుము తుప్పు పట్టేస్తుంది వేగంగానే బికాస్ ఆఫ్ ఆక్సిడేషన్. బయటకి ఎక్స్పోజ్ అవుతుంది కదా అట్మాస్ఫియర్కి, గాలికి, ఇది తుప్పు పట్టేస్తుంది, అది రస్ట్ అయిపోతుంది. టు అవాయిడ్ దట్ వన్, వాట్ ద పీపుల్ ఆర్ డూయింగ్, ఇంజనీర్స్, దే ఆర్ కోటింగ్ జింక్ ఆన్ ఐరన్ బై ఎలక్ట్రోప్లేటింగ్, రస్ట్ పట్టకుండా. అలాగే గోల్డ్ కోటింగ్ చేస్తారు ఒక్కోసారి మనకి దాని మీద. డూప్లికేట్ కూడా చేస్తుంటారు ఒక్కోసారి ఎలక్ట్రోప్లేటింగ్, అది కూడా అవుతుంటుంది ఒక్కోసారి చీపర్ రేట్లో, ఒరిజినల్ గోల్డ్ కాకుండా. ఇదంతా కూడా ఎలక్ట్రోప్లేటింగ్ అనమాట. అంటే వన్ మెటల్ ఈజ్ కోటెడ్ ఆన్ అనదర్ మెటల్ బై యూజింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎలక్ట్రోప్లేటింగ్ బై పాసింగ్ ఎలక్ట్రిసిటీ త్రూ ఇట్. అதாவது ఇదంతా ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ది ఎంటైర్ ప్రాసెస్ ఈజ్ బై పాసింగ్ ఎలక్ట్రిసిటీ అండ్ ద ఎంటైర్ ఫినామినన్ ఇస్ కాల్డ్ as ఎలక్ట్రోప్లేటింగ్. అర్థమవుతుందా? సో ఇక్కడ కెమికల్ చేంజ్ ఏమైంది? పొటాటోలో ఒక ఎలక్ట్రోడ్ దగ్గర ఏ గ్రీనిష్ బ్లూ స్పాట్ ఈజ్ అబ్జర్వ్డ్. ఓకేనా? అండ్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద కెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ కరెంట్ అనమాట. నౌ వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద లాస్ట్ పాయింట్ అండి. ఇప్పుడు ఎందాక అన్నాను కదా ఎలక్ట్రోప్లేటింగ్, దాంతో మనకి చాప్టర్ కూడా అయిపోతుంది. ఇట్స్ ఎ లిటిల్ లెందియర్ వన్, ఆఫ్ కోర్స్ ఇట్ టేక్స్ 1 hour చాప్టర్ మేబీ. ఎలక్ట్రోప్లేటింగ్ ఇందా చెప్పాను కదా, ద మెయిన్ ఎక్స్పెరిమెంట్ ఈస్ డ్యూ టు ద chemical changes. So last one, electroplating. First definition రాసుకోండి. The process in which by passing electricity, definition రాసుకోండి first. The process in which by passing electricity a desired metal, అంటే మనకు కావాల్సింది desired metal is coated on another material, metal or material, coated on another material or metal, anything. Okay, is called as electroplating. This is exact definition అండి. ఒక మెటల్ మీద ఇంకో మెటల్ కోటింగ్ చేస్తున్నాం, కోటింగ్ ఆఫ్ జింక్ ఆన్ ఐరన్ చెప్పాను కదా, అదనమాట. అలాగే గోల్డ్ కోటింగ్ ఆన్ కాపర్. ఓకేనా? సో ద ప్రాసెస్ ఇన్ విచ్ బై పాసింగ్ ఎలక్ట్రిసిటీ ఏ డిజైర్డ్ మెటల్ ఈజ్ కోటెడ్ ఆన్ అనదర్ మెటీరియల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రోప్లేటింగ్ అండి. నోట్ చేసుకున్నారా ప్లీజ్? దట్ ఈస్ ద డెఫినేషన్ అండి. ఎనీ డౌట్స్ ప్లీజ్? సో దీనికోసం కూడా మనకు ఒక ఎక్సర్సైజ్ అంటే ఒక యాక్టివిటీ ఉందండి. 4.7 ప్లీజ్ నోట్ డౌన్. 4.7 ఆఫ్టర్ ది డెఫినేషన్. యాక్టివిటీ 4.7 ప్లీజ్ నోట్ చేయండి ప్లీజ్, ఆల్ ఆఫ్ యూ. నోట్ చేస్తున్నారా? వెరీ గుడ్. రైట్ అండి. దీనికోసం ఏం చేయాలంటే ఒక బ్యాటరీ తీసుకోవాలి. ఇదిగోండి, ఈ ఎక్స్పెరిమెంట్ కోసం ఒక బ్యాటరీ, నెగిటివ్ టెర్మినల్ పాజిటివ్ టెర్మినల్ ఒక బ్యాటరీ, కాపర్ వైర్స్, కాపర్ కండక్టింగ్ వైర్స్, తర్వాత 2 కాపర్ ప్లేట్స్ ప్లీజ్. ఇదిగోండి కాపర్ ప్లేట్స్ 2 ఇలాంటివి. డైమెన్షన్ కూడా ఇస్తున్నానండి మీకు. These two will be acting as electrodes, positive electrode, negative electrode. Then dimensions కూడా ఇచ్చాడండి మీకు మీ పుస్తకంలో. 10 centimeters by 4 centimeters. అంటే లెంత్ బ్రెత్, ఈ బ్రెత్ ఇది లెంత్ అనమాట. ఓకేనా? లెంత్ అండ్ బ్రెత్ 10 centimeters by 4 centimeters. ఇది 4, ఇది 10. సో 2 కాపర్ ప్లేట్స్ తీసుకోమన్నానండి. ఓకేనా? తర్వాత ఏం చెప్పాడు? ఈ కండక్టింగ్ వైర్స్ కి ఈ కాపర్ ప్లేట్స్ ని అటాచ్ చేయమన్నాడండి. ఓకేనా? అటాచ్ చేసి దేంట్లో పెట్టాలి ఇవి? ఇన్ ఏ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్, బేకర్ కంటైనింగ్
కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. ఇది కాపర్ ప్లేట్స్, Cu ప్లేట్స్. ఇది కాపర్ సల్ఫేట్ సొల్యూషన్, CuSO4 సొల్యూషన్. ఓకేనా? ప్లీజ్ నోట్ డౌన్ ఆల్ దోస్. కాపర్ ప్లేట్స్ అవి, ది బ్యాటరీ. రైట్ అండి, నోట్ చేశారా? సో ఫస్ట్ ఇక్కడ మనం తీసుకుంది ఏంటిది? నార్మల్ వాటర్ కాదండి, డిస్టిల్డ్ వాటర్, ప్యూర్ వాటర్. ప్లీజ్ ఫస్ట్ ప్యూర్ వాటర్, డిస్టిల్డ్ వాటర్ తీసుకున్నాం, నాట్ ఎనీ అదర్ వాటర్. ప్యూర్ వాటర్ తీసుకుని దాంట్లో మనం యాడ్ చేస్తాం. ఓకేనా? 1 by 1. సో ఫస్ట్ వాట్ యు డన్ ఈజ్ యు టేకెన్ కాపర్ వైర్స్, బ్యాటరీ B and 2 copper plates which are acting as electrodes, dimensions with 10 centimeters by 4 centimeters. ఓకేనా? అవి తీసుకున్నాం మనం. Then what happened? 250 ml అండి, 250 ml of distilled water. 250 ml of distilled water, please, inside the beaker. So in that fashion you have to arrange అండి. These two are copper plates. ఇది కూడా కాపర్ ప్లేట్, అదో కాపర్ ప్లేట్. సో ఇక్కడ ఏం జరిగింది? తీసుకున్న తర్వాత వాట్ యూ టు డూ హియర్? కాపర్ సల్ఫేట్ 2 spoons ఇందులో వేయాలి. డిస్టిల్ వాటర్లో కాపర్ 2 spoons ఆఫ్ కాపర్ సల్ఫేట్. టూ స్పూన్స్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ తీసుకోవాలండి. 2 spoons, 2 spoons CuSO4. ఈ డిస్టిల్ వాటర్ 250 ml డిస్టిల్ వాటర్లో నెంబర్ 1, నెంబర్ 2 2 spoons ఆఫ్ కాపర్ సల్ఫేట్. అప్పుడు వెంటనే ఏమవుతుంది? అది CuSO4 సాల్వెంట్ అయిపోతుంది, సొల్యూషన్ అయిపోతుంది. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అయిపోతుంది. ఇట్స్ బికమ్స్ ఎలక్ట్రోలైట్. మీకు స్టార్టింగ్ చాప్టర్ బిగినింగ్ చెప్పాను. జింక్ సల్ఫేట్, ZnSO4, కాపర్ సల్ఫేట్. These two are very good liquid conductors, conduct electricity. Apart from the lime solution, vinegar solution. అదవుతుందా? లైమ్ జ్యూస్, విnegar కన్నా ఇవి కూడా లిక్విడ్ కండక్టర్గా యూజ్ చేసుకోవచ్చు. అదవుతుందా? సో వేసిన తర్వాత ఇట్ బికమ్స్ ఏ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అండి. క్లియర్? సో ఈ ప్లేట్లు కూడా మీరు తీసుకున్నప్పుడు కాపర్ ప్లేట్ యూ హావ్ టు టేక్ కేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హావ్ టు క్లీన్ వెరీ మచ్ నీట్లీ విత్ శాండ్ పేపర్. ఈ కాపర్ ప్లేట్ డైమెన్షన్ తీసుకున్నాను కదా, 10 by 4 centimeters. నీట్గా శాండ్ పేపర్తో క్లీన్ చేయండి. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వాలి, అక్కడ కెమికల్ చేంజ్ జరుగుతుంది, బాగా కనిపెట్టాలి. కలర్ చేంజ్ అవ్విందా లేదండి. సో నీట్గా ఆ పేపర్తో శాండ్ పేపర్ క్లీన్ చేసి అప్పుడు మనం కనెక్షన్ పెట్టాలి లోపల. ప్లీజ్ మేక్ ఎ నోట్ దట్ వన్. సో యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం చేయాలండి. ఓకేనా? సో ఇవన్నీ జాగ్రత్త తీసుకున్నప్పుడు మనం కనెక్షన్స్ పెట్టాలి. అర్థమవుతుంది మీకు? సో ఫస్ట్ ఏం చేయాలి? మనం కాపర్ వైర్ తీసుకోవాలి, బ్యాటరీ. ఈ 2 ఫ్రీ ఎండ్స్ కి మనం ఏవి కనెక్ట్ చేయాలి? వాట్ యు కనెక్టెడ్ టు దిస్ 2 ఫ్రీ ఎండ్స్ ఆఫ్ ద వైర్? కాపర్ ప్లేట్స్ ఆఫ్ డైమెన్షన్స్ 10 by 4 centimeters. అది కూడా ఎప్పుడు కనెక్ట్ చేయాలి? ఆ 2 ఫ్రీ ఎండ్స్ కి డైరెక్ట్ గా కాదు. కాపర్ ప్లేట్స్ ఫస్ట్ నీట్ గా బాగా శాండ్ పేపర్ తో యూ హావ్ టు క్లీన్ ఇట్ ప్రాపర్లీ అండ్ యూ హావ్ టు క్లీన్ ఇట్ విత్ వాటర్, డ్రై ఇట్ అండ్ దెన్ యూ హావ్ టు అటాచ్ అనమాట. డైరెక్ట్ పెట్టకూడదు. యూ హావ్ టు క్లీన్ విత్ శాండ్ పేపర్, క్లీన్ విత్ వాటర్, తర్వాత డ్రై చేసేయండి, తుడిచేసేయండి శుభ్రంగా. దెన్ యూ పుట్ ఇట్ టు ద ఎండ్ అండ్ దెన్ పుట్ ఇట్ ఇన్ టు ద distilled water which is kept with a few drops of copper sulfate and that will become a copper sulfate solution. అంతేకాకుండా దీంట్లో మనం ఇంకోటి కూడా యాడ్ చేస్తాం. ఏంటది? ఏంటి యాడ్ చేస్తాం దాంట్లో చూడండి ఒకసారి. టు బికమ్ దట్ వన్, ఎస్ 2 spoons యాడ్ చేస్తాం మనం. దెన్ ఇట్ ఈస్ బికమ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అండి. ఓకేనా? ఎస్ ఏదండి, ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇదిగోండి ఏం వేసాం ఇందులోనే, few drops of dilute sulfuric acid అంటే H2SO4. ఏంటిది? సల్ఫ్యూరిక్ యాసిడ్. ప్లీజ్ ఆ ఫార్ములా, ఇది కెమికల్ ఫార్ములా. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫ్యూ డ్రాప్స్. ఇదండి ప్రాసెస్ అనమాట. అర్థమవుతుంది మీకు? 2 spoons ఏమో 250 ml డిస్టిల్ ప్యూర్ వాటర్ లో 2 spoons ఆఫ్ కాపర్ సల్ఫేట్. వెంటనే ఇట్ హెస్ బికమ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. అంతేకాకుండా ఇన్ దట్ you have added a few drops of dilute H2SO4, that is dilute sulfuric acid.
H2SO4 అండి. ఓకేనా, డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ టు ద కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. ఎందుకు అది యాడ్ చేసాం చెప్పండి సార్, ఎందుకు సార్ ఇది యాడ్ చేయాలి, దీంతో అయిపోతుంది కదా పని. కాపర్ సల్ఫేట్ వేసాం మనం, రాడ్స్ పెట్టాము, డిస్టిల్ వాటర్ ఉంది. డిస్టిల్ వాటర్ ప్యూర్ కదండి, కండక్టర్ కాదు కదా, ప్యూర్, అది బ్యాడ్ కండక్టర్ అది. అందుకోసం ఇంకా బాగా కండక్ట్ చేయడానికి ఎలక్ట్రిసిటీని మనం ఏం చేసామంటే పాపం ఈ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ డైల్యూట్ H2SO4ను కూడా దాంట్లో వాటర్లో కలిపాం, ప్యూర్ వాటర్లో. వెంటనే అప్పుడు ఏంటంటే కొంచెం కండక్షన్ ఎక్కువ జరుగుతుంది అనమాట. అయితే ఇలా వేసిన తర్వాత అబ్జర్వ్ ఫర్ 15 minutes, అబ్జర్వ్ ఫర్ 10 to 15 minutes. అబ్జర్వ్ ద ఎక్స్పెరిమెంట్ ఫర్ 10 to 15 minutes అబ్జర్వ్ చేయండి. చేస్తే మీకు ఏమని తెలుస్తుందంటే వెంటనే కెమికల్ చేంజ్ ఇస్ గోయింగ్ ఆన్. దేర్ ఈస్ సమ్ డిపోజిషన్ ఆఫ్ ఎట్ ద అదర్, ఒక ప్లేట్ దగ్గర డిపాజిట్ అవుతుంది. ఏంటి, కాపర్ అయాన్స్. అంటే కాపర్ సల్ఫేట్ ఈస్ డిసోసియేటెడ్ యాజ్ Cu2+SO4-. Cu2 అది ఇంకా మీరు హైయెస్ట్ స్టాండర్డ్ కూడా అది వద్దులేండి. కాపర్ అయాన్స్ ఏం చేస్తాయంటే ఇట్ గెట్స్ డిపాజిట్ ఎట్ ది ఎలక్ట్రోడ్. మరి కాపర్ లాస్ అయింది కదా సార్, మరి ఎలా సార్ అంటే ఇట్ విల్ బి కాంపన్సేటెడ్ బై అదర్ కాపర్ ప్లేట్. ఇక్కడ వచ్చి కాపర్ డిపాజిట్ అవుతుంది. మరి డిపాజిట్ అవ్వడం వల్ల కాపర్ లాస్ అయింది కదా, యూ మే గెట్ డౌట్ ఇన్ యువర్ బ్రెయిన్. దట్ లాస్ ఈస్ కాంపన్సేటెడ్ బై ద అదర్ కాపర్ ప్లేట్ బై డిజాల్వింగ్ సమ్ కాపర్ ఇన్ టు ద సొల్యూషన్. సో ఈ విధంగా ఈ ప్రాసెస్ అంతా రన్ అవుతుంది మొత్తం బై పాసింగ్ ఎలక్ట్రిసిటీ. అండ్ దిస్ ఎంటైర్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ electroplating. And in this fashion, electroplating is done in the industries. That is coating of zinc on iron, gold coating on copper. ఓకేనా, అలాగే ఆర్నమెంట్స్ కూడా ఈ విధంగా తయారు చేస్తారు, కావాల్సిన ఆర్నమెంట్స్. ఈవెన్ చీప్ ఆర్నమెంట్స్ కూడా ఎలక్ట్రోప్లేటింగ్ కూడా అంటే డిస్కో గోల్డ్ అంటారు, అవి కూడా తయారు చేయొచ్చు ఎలక్ట్రోప్లేటింగ్లో. సో ఇన్ దిస్ ఫ్యాషన్ ఇన్ ఇండస్ట్రీస్ ద థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. చెక్ చేసుకుని ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో, అర్థమవుతుందా మీకు? క్లియర్? సో ఇదండి ఎలక్ట్రోప్లేటింగ్ ప్రాసెస్ మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ద ఎంటైర్ ఎక్స్పెరిమెంట్ ఐ టోల్ యూ. ఓకేనా, ఒకసారి మళ్ళీ కావాలంటే మరొకసారి మీకు చెప్పేస్తానండి, బికాజ్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎలక్ట్రోప్లేటింగ్ అనేది. ఓకేనా, సో ఎలక్ట్రోప్లేటింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ బై పాసింగ్ ఎలక్ట్రిసిటీ in a liquid conductor and coating a metal. I mean what type of metal? Desired metal. Gold అయితే gold, లేదా ఇంకోటి అయితే ఇంకోటి, on another material. చూడండి, the process in which by passing electricity a desired metal is coated on another material. మీకు కావాల్సిన మెటీరియల్ మీద ఒక మెటల్ కోట్ చేయొచ్చు, లైక్ గోల్డ్ తయారు చేసుకోవడం, లేదా కోటింగ్ ఆఫ్ జింక్ ఆన్ ఐరన్ టు ప్రివెంట్ రస్టింగ్ ఆఫ్ ఆక్సిడేషన్. సో ఈ ఎక్స్పెరిమెంట్ లో మనం ఏం చేస్తాం, టేకన్ ఏ బ్యాటరీ, మనం ఒకసారి చెప్పేస్తాను మీకు, లైక్ బ్యాటరీ, కాపర్ వైర్స్ అండ్ దోస్ టూ ఫ్రీ ఎండ్స్, కాపర్ ప్లేట్స్. ఎలాంటి ప్లేట్లు పాపం, 10 cm by 4 cm లెంత్ అండ్ బ్రెడ్త్ తీసుకోవడమే కాకుండా బిఫోర్ కనెక్టింగ్ ఇట్ ఈస్ రబ్డ్ విత్ శాండ్ పేపర్, రిన్స్డ్ విత్ వాటర్ అండ్ కంప్లీట్లీ డ్రైడ్, తుడిచేసి నీట్గా అప్పుడు కనెక్షన్ చేయాలి. చేసి ఇట్ ఈస్ డిప్డ్ ఇన్ 250 ml ఆఫ్ ప్యూర్ వాటర్, డిస్టిల్ వాటర్. బట్ డిస్టిల్ వాటర్ ఇస్ బ్యాడ్ కండక్టర్. సో ఏం చేసాం, 2 spoons ఆఫ్ కాపర్ సల్ఫేట్, వెంటనే ఇట్ హెస్ బికమ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. అయితే ఇంకా కండక్షన్ బాగా పెరగడానికి we have also used one chemical agent, that is dilute H2SO4, dilute sulfuric acid, to make more conduction. So during this, what you have to do, you have to observe for 10 to 15 minutes observation. Some chemical change will be taking, and then copper sulfate will be dissociating as copper ions and sulfate ions separate ga. CuSO4 Cu2+SO4- తెలుసు కదా కెమికల్ ఫార్ములా. సో ఒక ఎలక్ట్రోడ్ దగ్గర కాపర్ అయాన్ డిపాజిట్ అవుతుంది. మరి కాపర్ లాస్ అయింది కదా సార్, ఎలాగా? సేమ్ అమౌంట్ ఆఫ్ కాపర్ ఇన్ అనదర్ ప్లేట్ ఈజ్ అగైన్ డిజాల్వ్డ్ ఇన్ టు ద సొల్యూషన్. డిపాజిట్ అవుతుంటుంది, మళ్ళీ డిజాల్వ్ అవుతుంది, డిపాజిట్ అవుతుంటుంది, డిజాల్వ్. సో ఈ ప్రాసెస్ విల్ కంటిన్యూస్గా అవుతూనే ఉంటుంది. And this entire phenomenon is called as electroplating. And these are widely used in industries to prepare ornaments and also some disco metals. Disco coating kuda veyochu, kavalsina coating. Okay, clear? Example cheppunte iron which is used for construction, it is rusted by oxidation. To prevent, coating of zinc will be there. Alage coating of gold on the copper metal. So coating of one metal on another metal by passing electricity is called as electroplating. Clear andi?
ఇదండి. ఇంకా మీకు కావాలంటే మీకు చూడండి క్రోమియం అని ఒకటి ఉందండి ఐటమ్. క్రోమియం ఏంటి కొంచెం ఎక్కువ బాగా షైనింగ్ వస్తుంది, బట్ కాస్ట్లియర్. మీకు కావాలి రాదు క్రోమియం ఇది ఎక్కువగా కార్లకి వాటికి వాడతాడు, బాగా షైనింగ్ రాదు, బట్ ఇట్స్ కాస్ట్లియర్ అనమాట. ఓకేనా? సో దట్ ఈస్ ఆల్సో యూజ్. ఓకేనా? ఇది కొంచెం కరోజన్ తక్కువ అవుతుంది, అంటే రస్ట్ తక్కువ అవుతుంది, అందుకే క్రోమియం ఎక్కువ వాడతారు. సో ఇవన్నీ కొంచెం కాస్ట్లియర్ మెటీరియల్ అండి. సో అందరూ అది కొనలేరు కాబట్టి. ఓకేనా? సో ఇవన్నీ పాయింట్స్ అండి. క్లియర్? రైట్ అండి. అండ్ దట్స్ ఆల్ అండి. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద చాప్టర్ కెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ కరెంట్ అండి. ఇక ఇది అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేస్తే చూడండి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి. టెక్స్ట్ బుక్ వెనక ఓపెన్ చేయండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. మోస్ట్ లిక్విడ్స్ దట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఆర్ సొల్యూషన్స్ ఆఫ్. ఏవేవి కండక్ట్ చేస్తే లైమ్ జ్యూసు, వెనగరు, అవి బెస్ట్ లిక్విడ్. కానీ ఇంకా కావాలంటే కాపర్ సల్ఫేట్, జింక్ సల్ఫేట్ అనమాట. అర్థమైందా? మోస్ట్ లిక్విడ్స్ దట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఆర్ ద సొల్యూషన్స్ ఆఫ్ డాష్ అండ్ డాష్. లైము లేదా చెప్పండి కదా లైమ్ జ్యూస్ ఇస్ ద బెస్ట్ కండక్టర్. ఓకేనా? అదే లెమన్ జ్యూస్, అలాగే వెనగర్. క్లియరా? రైట్. పాసింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ త్రూ ఏ సొల్యూషన్ కాజెస్ డాష్ ఎఫెక్ట్. కెమికల్ ఎఫెక్ట్స్. పాసింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ త్రూ ఏ సొల్యూషన్ కాజెస్ వాట్ ఎఫెక్ట్? కెమికల్ ఎఫెక్ట్. చూస్తారు కదా ఎలక్ట్రోప్లేటింగ్ జరుగుతుంది. ఇఫ్ యూ పాస్ కరెంట్ త్రూ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్, కాపర్ గెట్స్ డిపాజిట్ ఆఫ్ ద కాపర్ ప్లేట్ కనెక్టెడ్ టు ద డాష్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాట్. నెగిటివ్ టెర్మినల్. చూడండి ఇది పాజిటివ్ టెర్మినల్, ఇది నెగిటివ్ టెర్మినల్. సో నెగిటివ్ టెర్మినల్ ద్వారా కాపర్ డిపాజిట్ అవుతుంది. సేమ్ అమౌంట్ అగైన్ మళ్ళీ ఇట్ ఈస్ come out from the other plate and goes into the solution and the process is compensated. Okay na? Adandi point ikkada. So if you pass current through the copper sulfate solution, copper gets deposited on the plate connected to the dash terminal of the battery. Ikkada negative terminal of the battery ikkada deposit avutundi. The process of depositing a layer of any desired metal on another material by means of electricity is called as dash electroplating. అర్థమైందా? ఇదండి మీరు తెలుసుకోవాలి. ఆల్మోస్ట్ అన్నీ మనం కవర్ చేస్తామండి, ఎక్కడ ఇది వదలలేదు. క్లియర్? ఎనీ డౌట్స్ ఏమైనా ఉంటే అడిగేసుకోవచ్చు మీరు ఇప్పుడు. క్లియర్? దట్స్ ఆల్ అండి. ఎక్సలెంట్. క్లియర్? రైట్ అండి. దట్స్ ఆల్ అండి. అదే అండి 3 చాప్టర్లు మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. ఇది ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ అయిపోయింది మనకి 8th క్లాస్ స్టేట్ సిలబస్. అగైన్ సెకండ్ సెమిస్టర్లో మనకి సౌండ్, లైట్, న్యాచురల్ ఫినామినా 3 చాప్టర్స్ ఉన్నాయండి. అవి మళ్ళీ అగైన్ విల్ బి మీటింగ్ ఇన్ ద సెకండ్ సెమిస్టర్. ఓకేనా? రైట్.